ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ఓకే అండి, స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. మజాన్ చేరాదం के बंदे मुकुबे काबूल कर दे जान आज सुकान के सुता कुछ शुभिश्तारी स्कान आहारे जर मागू के कसान कुकान चनाग नाये बगात कताई जास्ट बंदे फिर किसी सहारत गच्चे कोना एक अनायत भाषा शाम शेट्टी मोहम्मद काफिज चिगा. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your to I am has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందుకు ఏమటి అనే ప్రశ్న లేకుండా అదృష్టవంతుడైన బానిసవై గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి ఎన్నడూ తప్పు అనే అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నా అసమర్థ చెందే ఆలోపం ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తులు చేసిన నా గురువుకు నేను పనిసాను. నా గురువు ఏమి చేసినాను సంబంధించి అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. హఫీజ్ తాతయ్య. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు బాబా నాకు ఇచ్చిన అవకాశము అన్నమయ్య సంకీర్తన. ఇది ఎలా కనెక్టింగ్ చేసుకోవచ్చు అంటే, అన్నమయ్య సంకీర్తన ఈ 3 చరణాల్లో 8 to 8 కదా, 8 to 8 చార్ట్కి కనెక్టింగ్ అవుతుందన్నమాట. నేను బాబా నాకు అలా చెప్పారు కాబట్టి నేను అలా కనెక్టింగ్ చేసుకున్నాను. లాస్ట్ చరణానికి వచ్చేటప్పటికి ఆయన మోకాల మీద పడి ఆయనకి శరణాగతి అవుతారు చూడండి, ఆ చార్ట్ కనెక్టింగ్ అవుతుందన్నమాట ఈ అన్నమయ్య సంకీర్తనకి. అది బాబా నాకు ఇచ్చిన అవకాశంతో పాడుతున్నాను. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. రాత్రి పగల నేటి రెంటి నడుమను జిక్కి ఊతగాన వెళ్ళనీరు ఓ ఆసలాల. రాత్రి పగల నేటి రెంటి నడుమను చిక్కి ఊతగాన
వెళ్ళనీరో ఓ ఆశలాల రాత్రి పగల నేటి రెంటి నడుమను చిక్కి ఊతగాన వెళ్ళనీరో ఓ ఆశలాల దైవమెప్పుడు గలడు తలచగలేము గాని కైవసమై జీవుడుండు కానరాదు గాని దైవమెప్పుడు గలడు తలచగలేము గాని కైవసమై జీవుడుండు కానరాదు గాని పువ్వు పిందె వంటి పాప పుణ్యముల చిక్కినాడా పువ్వు పిందె వంటి పాప పుణ్యముల చిక్కినాడా త్రోవ చూపరో మాకు తోలు జన్మములాలా లోకము మాయామయమై లోనుగా కొండుగాని జోకా పరమాత్మలోని శోధించము గాని లోకము మాయామయమై లోనుగా కొండుగాని జోక పరమాత్మలోని శోధించము గాని కైకుని మూసి తెరచె కనురెప్పలను చిక్కి కైకుని మూసి తెరచె కనురెప్పలను చిక్కి వాకిలి గన చూపరో వద్దనున్న కాలమా రూపము విజ్ఞానమే రూఢికెక్కనైతి గాని కాపు శ్రీ వెంకటేశుడే గతి గంటి గాని రూపము విజ్ఞానమే రూఢికెక్కనైతి గాని కాపు శ్రీ వెంకటేశుడే గతి గంటి గాని ఈ పాటి నేనైతే ఇహ పరాలకు చిక్కి ఈ పాటి నేనైతే ఇహ పరాలకు చిక్కి పై పూతలేమి గాన పాలింపర గురుడా 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 శాశ్వత ప్రీతమ అవతార్ మేర్ బాబాకి ఇచ్చే ఇది అన్నమయ్య సంకీర్తన. రాత్రి పల్లవి రాత్రి పగలనేటి రెంటి నడుమున చిక్కి ఊతగాన వెళ్ళనీరో ఓ ఆశలాల అంటే రాత్రి పగలనేటి అది ద్వంద్వంతో కూడింది. ద్వంద్వంతో కూడిందనేసి నేను నాకు వరకు వివరణ చేసుకుంటే రాత్రి పగలంటూ ఏం లేదు అంటే ఎలా అంటే నేను ఎలా తీసుకున్నా అంటే మోస్ట్ సోలుగా తీసుకుంటే స్థూల శరీరం యొక్క ఎరుక సూక్ష్మ స్థూల ప్రపంచం యొక్క అనుభవము ఉన్నంత వరకు ఈ ద్వంద్వలోనే ఉంటాను అని నాకు ఈ రాత్రి లేదు. కానీ సమసోలికి వెళ్ళే కాడికి సూక్ష్మ శరీరం యొక్క ఎరుక సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం ఆ స్థాయికి వెళితే ఈ ద్వంద్వము అనుభవము ఈ ద్వంద్వలతో ఉండను అనమాట అని అన్నమయ్య ఇలా విచారణ చేసుకుంటున్నాను అనమాట. రాత్రి పగలనేటి రెంటి నడుమున చిక్కి ఊతగాన వెళ్ళనీరు ఊతగాన అంటే ఆధారం ఈ రాత్రి పగలనేసి ఆధారం చేసుకొని ఇలా ఉండుతున్నాను ఇలా ఉండిపోతున్నాను. దానికి వెళ్ళనీరో ఓ ఆశలు అలా నాకు ఏ ఆశలు వద్దు వెళ్ళండి అని అన్నమయ్య అలా విచారం చేసుకుంటున్నారు అనమాట పల్లవిలో. మళ్ళీ చరణం వచ్చేకాడి ఫస్ట్ దైవం ఎప్పుడు గలడు తలచగలేము కానీ దైవం ఎప్పుడు ఉన్నాడు కదండి భగవంతుడు కాన్స్టెంట్ కంపెనీగా మా అవతార్ మెహర్ బాబా ఎప్పుడు ఉన్నాడు ఉండేది ఆయనే పరమాత్మ ఒక్కడే ఉండేది కానీ తలచగలేము కానీ అప్పుడప్పుడు తలుచుకుంటున్నాను నేను ఇది అప్పుడు ఎప్పుడు కాన్స్టెంట్ కంపెనీగా భగవంతుడు నా జతలోనే ఉన్నాడని తలచగలేము కానీ కైవసమై జీవుడుండు కానరాదు కానీ అంటే ఈ ఏవిసిలికే కైవసం అయిపోతున్నాను అనమాట. ఈ ఏవిసిలి కైవసం అయిపోయి కానరాక ఉండాను అన్నమాట. పువ్వు పిందె వంటి పాప పుణ్యముల చిక్కినాడ అది పుణ్యం చేత సుఖము పాపం చేత దుఃఖము. అదే పువ్వు పిండి వంటి ఇలా ఆయన అన్నమయ్య ఇలా వివరిస్తారు అనమాట. పువ్వు పిండి వంటి పాపముల చిక్కినాడ
త్రోవ చూపరో మాకు తోలు జన్మలాల. నాకు తోవ చూపించు తండ్రి, ఈ తోలు జన్మలతోటే నీ జన్మలకి ఈ పాపము పుణ్యము సుఖము దుఃఖము ఇలాగే చిక్కుకుంటున్నాను, ఈ పాప పుణ్యాలు చిక్కిపోతున్నాను, నాకు త్రోవ చూపు అని తోలు జన్మలాల నీతి నేను మొరబెట్టుకుంటున్నాను భగవంతుడిని. ఫస్ట్ చరణము. రెండు వచ్చి లోకము మాయామయమై లోనుగా కుండుగాని. లోకము మాయామయము అంటే లోకము మాయామయం కాదు, భ్రాంతి అన్నారు బాబా. ఈ లోకానికి 4 చెప్పారు కదా, అబద్ధము, శూన్యము, ఊహాపూరితమైనది, వట్టి కళలు. ఈ 4 గుణాలు చెప్పారు ఈ లోకానికి. దీనికే లోను కాకుండా దీనికి లోనైపోతున్నాను అనమాట. లోకము మాయామయము లోను కాకుండా కానీ జోక పరమాత్మలోని శోధించము కానీ అంటే అంతర్ముఖం అవట్లేదు నేను. ఈ లోకానికే దీనికే భ్రాంతికి లోనైపోతున్నాను, అంతర్ముఖం అవ్వట్లేదు నేను. సో లోపల నేను శోధించలేకపోతున్నాను. కై కొని మూసి తెరచి కన్నురెప్పల నుంచికి. అదే కై కొని మూసి తెరచి అంటే ఇది జనన మరణాలు. కళ్ళు తెరుస్తున్నాను, కళ్ళు మూస్తున్నాను. ఈ జనన మరణాలకే చిక్కుకొని పోతున్నాను. నాకు వాకిలి ఏదో నాకు చూపించి భగవంతుడా, నాకు ఈ కాలం వద్దు, నాకు కాలాతీతుడు కావాలా, నాకు ఈ కాలం వద్దే తండ్రి, వాకిలి కానీ చూపరో వద్దనున్న కాలమా అనేసి అని అన్వయిస్తానమాట. వాకిలి కానీ చూపరో వద్దనున్న కాలమా. ఇంకా 3వ చరణానికి వచ్చేసరికి రూపము విజ్ఞానమే రూఢికెక్కనైతే కానీ. రూపం అంటే ఆ భగవంతుడు రూపం. ఆ రూపము రూఢికెక్కనైతే కానీ ప్రసిద్ధికి ఎక్కిన రూపము. కాపు శ్రీ వెంకటేశ్వరుడి గతి గంటి కానీ అంటే రూపము విజ్ఞానం అనేదానికి అన్నమయ్య ఒక చిన్నది మనం తెలుసుకోవచ్చు. ఆయన ఇద్దరు మర్దలు కదా, వాళ్ళతో వాళ్ళందరినీ పొగుతూ ఉంటారనమాట. వాళ్ళందరినీ ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా ఉండాలని వాళ్ళందరినీ ఇలా పొగుడుతూ ఉంటారనమాట. అప్పుడు పరబ్రహ్మ స్థితి నుంచి వెంకటస్వామి దిగి వస్తాడనమాట. ఏంటి ఈయన అన్నమయ్య వచ్చిన పని ఏంటి, ఇలాకి మాయలో చిక్కుకుంటున్నాడు, ఈ అందానికే ఇదైపోతున్నాడు, ఈ అందమైన నేను చూపించాలనేసి ఆయన పరబ్రహ్మ స్థితి నుంచి వెంకటస్వామి కిందకి దిగుతాడనమాట. దిగి వచ్చి అప్పుడు వాళ్ళ ఇద్దరు మరదలతోటి వాళ్ళందరినీ పొగుడుతుంటారు అనమాట. అప్పుడు ఏంటయ్యా నువ్వు నాకు దారికి అడ్డం వస్తున్నావా అంటే, లేదు నువ్వు అడ్డదారిలో ఉండవు, నేను మంచి దారిలో తీసేదానికి నేను వచ్చాను అంటమాట. ఎందుకు ఈ అందానికి నువ్వు ఇంత ఇదైపోతున్నావు అంటే, ఎంత అందం ఇచ్చి ఇంకెవ్వరు లేరంటే, దీనికే అందమా, నీకు వేరే అందం చూపిస్తానంటే అవకాశమే లేదు, నేను వేరే అందం లేదంటే, లేదు ఉంది కదా నేను చూపిస్తాను కదా అని వెంకటస్వామి అన్నమయ్య చెప్తానమాట. అప్పుడు సరే చూపించంటే అప్పుడు వెళ్తాడనమాట. అప్పుడు వెళ్ళి నేరుగా తీసుకెళ్ళి వెంకటస్వామి దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం చూపిస్తారనమాట వెంకటస్వామిది. అప్పుడు చూడు ఇది అందం అంటే, నువ్వు ఆ అందానికి లోబడిపోతున్నావు, ఆ మాయకే ఆ భ్రాంతికి లోబడిపోతున్నావు, ఇది కాదు నీ జీవితం, నువ్వు వచ్చిన పని వేరు, నువ్వు ఇలా మా భ్రాంతికి లోబడిపోతున్నావు అనేసి వెంకటస్వామి తీసుకెళ్ళి అందం చూపిస్తారనమాట. అందం చూసిందే ఆయన ఒక క్షణమే ఆయన అన్నమయ్య తను మర్చిపోయి మోస్ట్ సోల్ నుంచి సమసోలుకి వెళ్ళిపోతాడు. రూపమి విజ్ఞానమే రూఢికెక్కినైతే కానీ, ఇది కదా రూపము, ఇది కదా అందము, ఇది కదా ప్రసిద్ధికి ఎక్కింది, ఇదే విజ్ఞానమైన రూపము అనేసి అప్పుడు ఆయన అందము చూసి అలాగే ఆ భగవంతుడి రూపం చూసి అలాగే ఆయన మోర్చిపోతారనమాట. అప్పుడు ఇదే కదా రూపము విజ్ఞానమే రూఢికెక్కినైతే కానీ కాపు శ్రీ వెంకటేశుడే గతి గంటి కానీ. అప్పుడు నాకు ఈయన నా గతి, ఈయన నా పరబ్రహ్మ, ఇదంతా నేను భ్రాంతికి లోబడిపోయినాను. అప్పుడు ఆయన మోస్ట్ నుంచి సమ్ముకి వెళ్ళాడనమాట. అది చూసిందండి, శ్రీ కాపు వెంకటేశుడే గతి గంటి కానీ. ఈ పాటి నేనైతే పరాలకు చిక్కి, ఈ పాటికైనా ఈ అందానికైనా ఈ ఏబిసీల కోసమైనా నేను పరాలకు చిక్కినాను.
ఇది కాదు కదా. ఏఎంబిని పట్టుకోవాలి, మనం అవతారం పట్టుకోవాలి. ఆయన రూపము, అవతార రూపము నాకు చాలా ఇష్టం అండి. అవతార మెహర్ బాబా, ఆయన నవ్వేది, ఆయన నవ్వు, ఆయన ఒకసారి నేను ఆయన కళ్ళలోకి చూస్తుంటాను, ఆయనతో మాట్లాడుతుంటాను. ఆయన రూపం అంటే చాలా ఇష్టం నాకు. నేను ఇది కాదన్నారు మెహర్ బాబా, కానీ ఆయన మన కోసం, నా కోసం ఆ రూపం తీసుకొచ్చారు కాబట్టి నాకు ఆయన రూపం అంటే చాలా ఇష్టము. అలాగే అన్నమయ్య వెంకటేశ్వర స్వామి ఆ రూపం చూసి ఈ పాటి ఆయన మూర్చిపోయాడు అనమాట. ఈ పాటి నేనైతే ఇహ పరాలకు జిక్కి, అంటే ఇది ఏబిసిలకి దానికి ఇహపరాలకు చిక్కినాను. భగవంతుడని రూపమని, భగవంతుడే శాశ్వతమని దేనికి ఇది కాలేకపోయినాను. పైపోత లేమిగాను పాలించరు గురు అంటే పైపోత, అదే ఏమి లేని దానికి అశాశ్వత దానికి ఆ పైపోత, దానికి దీనికి అది అశాశ్వతం అనుకున్నానే అనేసి అప్పుడు ఆయన మోకాల మీద కూర్చొని అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారనమాట. గురుడా 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 అని ప్రార్థిస్తారనమాట. పై పూతలేమిగాన పాలింపరు గురుడా. పై కనిపించే అబద్ధాలకి అన్నమయ్య ఇలాగా ఒక నిజ స్వరూపం, అంటే భగవంతుడు నిజము, భగవంతుడే శాశ్వతమైన వాడు, వెంకటేశ్వర స్వామి నేను వచ్చిన పని ఇది దీనికోసం రాలేదు అనేసి ఆయన మోస్ట్ నుంచి సమ్ముకి వెళ్ళాడు, సమ్ము నుంచి ఫ్యూకి వెళ్ళాడు, ఫ్యూకి వెళ్ళి వెరీ ఫ్యూసోల్కి వెళ్ళిపోయి 32,000 సంకీర్తనలు చేసి ఈరోజు నాకు ఈ ఒక అన్నమయ్య సంకీర్తన మనం అందరూ పాడుకుంటున్నాం అవకాశము అన్నమయ్య మన అందరికీ ఇచ్చినారన్నమాట అవకాశము. ఈరోజు కూడా అన్నమయ్య సంకీర్తన పాడే అవకాశం నాకు మెహర్ బాబా కల్పించారు కాబట్టి ఇది నాకు వరకు అర్థమైనంతవరకు మిగతాది అది మెహరు వివరణిస్తానన్నమాట. ఓకేనండి. సో ఈ యొక్క సంకీర్తన ఎవరైనా ప్రయాణం చేస్తుంటే ఏదైనా వివరణ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. సో ఇది అంటే ఇక్కడ అవతారుడు యొక్క సూటి మాటకి ధీటైనటువంటి సంకీర్తనని అందిస్తున్నటువంటి అన్నమయ్య కాబట్టి సో ఎవరైనా ప్రయాణం చేస్తుంటే మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కూడా మీరు వివరణ ఇవ్వచ్చండి. మీనాక్షి జై మెహర్ బాబా అంటే కొద్దిగా వేస్తానండి అన్నమయ్య సంకీర్తనలో. ఇక్కడ మనకి ఈ ఒక సంకీర్తనలో అన్నమయ్య ఒక పల్లవి తీసుకున్నప్పుడు ఆ రాత్రి పగల నేటి రెంటి నడుమను చిక్కి ఊతగాన వెళ్ళ నీరు ఓ ఆసలాలు అన్నప్పుడు మనకి ఇదే అన్నమయ్య ఒక సంకీర్తనలో చెప్తారు కదా, నేను భ్రాంతి గురించి సంబంధించినటువంటి ఒక మాట ఉంటుంది కదా ఆయన పాటలో. పరమాత్ముడి నోర పాడుచు నీరు దొరవులు కూడా జంచి మాయ అని ఆ సంకీర్తనలో రాత్రి పగలు అనేది దేని ఒక కళ్ళు అంటే భ్రాంతి యొక్క కళ్ళు అని చెప్తాడు అక్కడ మనకి అన్నమయ్య. అలా కనెక్ట్ చేసుకుంటే ఈ పల్లవి తీసుకున్నప్పుడు నిజానికి ఈ పల్లవి మొత్తానికి ఆ ఒక ఎవరైతే మోర్ సోర్స్ అని అవుతారో మనకు చెప్పాడు కాబట్టి ఆ ఒక స్థూల సంస్కారాలు కలిగి ఉంటూ ఎక్కువ బంధనాలు కలిగి ఉంటూ అదే విధంగా అన్న భూమికల ప్రయాణం చేస్తూ ఆ ఒక స్థూల ప్రపంచంతో అనుభవాన్ని చెందుతూ స్థూల శరీరం ఎరుక కలిగి ఉంటాడు కదా. ఆ జీవాత్మ ఎలా ఉంటుందంటే అతనికి ఆ ఆశ శ్వాస ఉంటుంది, ఆ శ్వాస ఆశగా ఉంటుంది అనమాట. ఆ ఆశ ఇప్పుడు ఆశ శ్వాస ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఈజ్ ఎక్స్పెక్టేషన్ అనమాట. ప్రతిదీ కూడా అది బెస్ట్ గా చేశాడు వర్క్ అనేది కాకుండా దానికన్నా ఎక్కువగా వర్క్ చేసినా చేయకపోయినా ఒక ఆశ మీద డిపెండ్ అయి ఉంటాడు అనమాట. ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆశించడం ఎక్కువ ఉంటుంది అక్కడ. అది ఇక్కడ నాకెందుకు అలా కనెక్ట్ చేశాడు నాకు అన్నమయ్య ఈ ఒక ఫస్ట్ ఒక పల్లవిలో. ఎందుకంటే రాత్రి పగలు అంటే మనకి డ్యువాలిటీ వస్తుంది. మనకు అన్న చెప్పినట్లు డ్యువాలిటీ అంటే మనకి కాంబినేషన్ తీసుకుంటే మనకి బర్త్ అండ్ డెత్ కావచ్చు, డెత్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, రీజన్ విచ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అదే విధంగా మనకి హ్యాపీ అండ్ మిజరీ ఎక్స్పీరియన్స్ కావచ్చు. బోత్ ఆఫ్ ఇవన్నీ కూడా అబద్ధమే అన్నాడు. అబద్ధం యొక్క అనుభవము, ఈడ యొక్క అనుభవం అన్నాడు అవుతాడు. దానికి సంబంధించి తీసుకుంటే ఈ డ్యువాలిటీకి సంబంధించి మొత్తానికి ఈ సంకీర్తన ఈ ఒక పల్లవిలో ఆ మోర్సల్స్ గురించి మనకి అన్నమయ్య ప్రస్తావన చేస్తున్నాడు అనిపించింది మనకి. అదే విధంగా మనకి ఒక ఫస్ట్ చరణం తీసుకున్నప్పుడు దైవం ఎప్పుడు కలడు తలచగలేము గాని కైవసమై జీవుడు కానరాదు గాని అంటే భగవంతుడు సకల జీవరాశి యందు ఉన్నాడు, సకల జీవరాశి యందు ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు అన్నప్పుడు ఇప్పుడు మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే బాబా మనకు ఒక మాట చెప్పడం, నాకి నీకు ఒక డిఫరెన్స్ ఉంది రా, నేను కాన్షియస్ గాడు నువ్వు అన్కాన్షియస్ గాడు, ఆ డివినిటీ అన్నాడు అవుతాడు మనకి.
అలా తీసుకున్నప్పుడు ఆయన అనుభవపూర్వకమైనటువంటి భగవంతుడు, నేనెవరు నాకు ఎరుకలేని దైవత్వం అన్నాడు కదా. అంటే ప్రతి జీవాత్మలో కూడా దైవత్వం ఉంది, కానీ దానిని గుర్తించట్లేదు. నాలో ఉండే నా పిల్లబెట్టి నేను తట్టి మేల్కొల్పుకొనిచ్చట్లేదు, తట్టి లేపట్లేదు అనేసి ఇక్కడ మనకు అన్నమయ్య చెప్తున్నాడు అన్నయ్య. కైవశమై జీవుడు కానరాదు కానీ అంటే నిజానికి జీవుడు ఎవరి వశంలో ఉన్నాడంటే భ్రాంతి యొక్క పరిపాలన ఉన్నాడు అన్నయ్య. ఎందుకంటే ఆ దీంట్లో మనకి ఈ మధ్య అవతాడు చెప్పిన మాట తీసుకుంటే మనకి ఫాల్స్ హై అన్నయ్య. ఎందుకంటే ఆ దేని అబద్ధం ఒక గుప్పెట్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఎంతవరకు అయితే నువ్వు అబద్ధమైన గుప్పెట్లో ఉన్నంత కాలం నువ్వు ఎవరి పరిపాలన ఉంటావు అంటే నువ్వు భ్రాంతి యొక్క పరిపాలన ఉంటావు అనేసి మనకు బాబానే చెప్పాడు కదా. అది కూడా మనం ఇక్కడ ఆ ఒక గుప్పెట్లో ఉన్నాము కాబట్టి ఆ భగవంతుని నేను గుర్తించలేకపోతున్నాను అనేసి ఇక్కడ మనకు అన్నమయ్య చెప్పడం జరిగింది. పువ్వు పిందె వెంటి పాప పుణ్యములు చిక్కినాడా తోవ చూపరో మాకు తోలు జన్మములు అన్నప్పుడు మనకి ఒక యూనివర్సల్ లా తీసుకున్నప్పుడు అవతార పురుషు చెప్పినట్లు మనకి పుణ్యం చేత సుఖం కావచ్చు, పాపం చేత దుఃఖం కావచ్చు, జ్ఞానం చేత మోక్షం కావచ్చు. ఎందుకంటే మనకి మోక్షం కావాలన్నా మళ్ళీ జన్మం రాకుండా రావాలన్నా కూడా మనం జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ పాప పుణ్యాల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. పాపం దుఃఖం పుణ్యం కూడా మనకి ఇదే అన్నమయ్య ఒక సంకేతం చెప్తాడు. పుణ్యం కూడా మనకి అక్కరతో చేసిన పుణ్యము కట్టి వేస్తుంది అనమాట. ఎంతో ప్రేమగా చేస్తాం, మనం ఎంతో ఇష్టంగా చేస్తాం, ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలి, సుఖించాలి, ఇంకా కంఫర్టబుల్ లైఫ్ అనుభవించాలి అని మనం చేసినప్పటికీ కూడా ఆ పుణ్యమే మనల్ని భగవంతుడికి చేరనికుండా చేస్తుంది, కట్టి వేస్తుంది. అక్కరతో చేసిన పుణ్యమే నన్ను కట్టి వేస్తుందనేసి అక్కడ అన్నమయ్య ఆ మాట చెప్తాడు అన్నయ్య. అదే విషయాన్ని ఇక్కడ కూడా మనం కనెక్ట్ చేసుకోవట్టు ఆ తోవ తూపర మాకు తోలు జన్మములారంటే ఎలాగైనా సరే మనకి ఆ ఒక దోవని మార్గాన్ని చూపించండి, ఈ ఒక ఆ పుణ్యం నుంచి ఆ జ్ఞాన మార్గాన్ని చూపించండి అనేసి ఇక్కడ అన్నమయ్య చెప్పినట్లు అనిపించింది నాకైతే. ఇంకా మనకి లోకము మాయామయమై లోను కాకుండా గాని చోక పరమాత్మలోని శోధించుము కానీ అంటే నిజానికి లోకంలో ఉన్నంత ఇంట్రెస్ట్ పరమాత్మ పట్ల అంటే నా వరకు నేను పెట్టట్లేదు. ఎందుకంటే ఇండివిజువల్ జర్నీ కాబట్టి ఎవరిని అనడానికి లేదు, అసలు అవతల ఒప్పుకోడు. ఎందుకంటే బాబా ఒక మాట లోకం అంటే ఎప్పుడు కూడా భ్రాంతి పూర్వకమైంది ఇదంతా కూడా. బాబానే లాస్ట్ ఒక 100% చెప్పాడు. దాంట్లో మునిగిపోతుంటాం ఎప్పుడు కూడా, కానీ దాంట్లో మునిగిపోయే దాంట్లో పరమాత్మ నాలో ఉండే నా ప్రియతముని, నాలో ఉండే నా పరమాత్మని, నాలో ఉండే ఒక దైవ సంభూత అయినటువంటి పరమాత్మని శోధించుకోలేకపోతున్నాను కదా అనేసి అక్కడ ఒక విచారకరమైనటువంటి మాట అన్నమయ్య చెప్పడం జరిగిందని. కైకొని మూసి తెరచి కనురెప్పులతో చిక్కి వాకిలి కని చూపరు వద్దనున్న కాలం అయినప్పుడు ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే కనురెప్పలంటే ఆ రెండిటికి నడుమలు చిక్కిపోయి ఉంటాం. ప్రతి జీవాత్మ మోస్ట్ సోల్స్ అనేవాటి ఎలా ఉంటాడంటే ఆ మనసుకి లోబడి ఉంటూ ఒక పుట్టుక చావు కావచ్చు మనకి, అదే విధంగా పాపుణ్యాలు కావచ్చు, అదే విధంగా సుఖ దుఃఖాలు కావచ్చు, ఇవన్నీ ఆ రెండింటి మధ్యలోనే నలిగిపోతుంటాడు అనమాట. ఆ నలిగిపోయేదంటే ఆ కాలానికి పరిమితం అయిపోయి ఉంటాడు. అందుకే ఆయన అంటాడు ఆ కాలానికి అతీతమైన వాడు నువ్వు, కాలాతీతుడైనట్టు నువ్వు నాకు దోవ చూపించు, నాకు ఈ మార్గాన్ని చూపించు అనేసి అక్కడ ఆ కాలాన్ని ప్రశ్నిస్తున్నాడు అన్నయ్య. రూపము విజ్ఞానము రూఢికెక్కనైతి కాని కాకు శ్రీ వెంకటేశుడే ప్రతి కంటి కాని అంటే ఇవన్నీ కూడా నన్ను నా ప్రియతమ దగ్గరికి చేర్చట్లేదు. ఆ విషయం లాస్ట్ ఒక చరణంలో అన్నమయ్య చెప్తున్నాడు అన్నయ్య. ఎందుకంటే ఫస్ట్ పల్లవిలో కావచ్చు, సెకండ్ ఒక చరణంలో కావచ్చు, ఇవన్నీ తీసుకున్నా అవన్నీ తీసుకున్నప్పటికీ కూడా అవన్నీ నా ఒక నిజ స్వస్వరూపానికి చేర్చట్లేదు. కాబట్టి ఇక నేను నన్నుగా తెలుసుకోవాలంటే, నేను నాలో ప్రవేశించాలంటే నాకు నువ్వే గతి అనే విషయాన్ని నేను గుర్తించాలి అని అంటున్నాడు ఇక్కడ మనకు అన్నమయ్య. అదే విధంగా ఈ పాటి నేనైతే ఇహపరాలకు చిక్కి ఇదే విధంగా నేను చిక్కుకుపోయాను. ఇహాని కానీ ఇహపరాలు కన్నప్పుడు మనకి రెండు విషయాలు కదన్యా, ఒకటి స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము. ఇవి రెండింటికి మన ఇహపరాలు అన్నప్పుడు కూడా దానికన్నా అతీతమైన ఒక ప్రపంచం ఉంది మనకి. అది ఒక అనంతమైన ప్రపంచం అని కూడా తీసుకోవచ్చు, విజ్ఞాన భూమికం కూడా మనం తీసుకోవచ్చు కదా. ఈ రెండు ప్రపంచాలు చిక్కుకున్నాను కాబట్టి ఓ గురుడా నువ్వు నన్ను రక్షించు, ఎందుకంటే ఈ భ్రాంతిలో పడిపోయాను, ఈ ఒక ద్వంద్వ అనుభవంలో పడిపోయాను కాబట్టి నువ్వే నన్ను రక్షించాలి. ఈ గురుడా తీసుకున్నప్పుడు మనకి 9th చాప్టర్ మాస్టర్ సోల్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అని హ్యాపీగా. అంటే భగవంతుడు అనేవాడు ఎల్లప్పుడూ ప్రతి జీవరాశిలో ఉన్నాడు, కానీ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాలి కదా ఫస్ట్. నాకు నేనుగా
గుర్తు పెట్టుకోవాలన్నమాట. అంటే గుర్తిస్తే గుర్తు పెట్టుకునే అవసరం లేదు, ఆటోమేటిక్ గుర్తుంటుంది. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ అన్నమయ్య చెప్పినట్లు నాకు అలా అనిపించింది. అంతవరకు నాకు అర్థమైంది. అంటే అంతవరకు నాకు అన్నమయ్య తెలిపించాడు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఓకే, బాగుంది. ఇంకెవరైనా వివరణిస్తారండి? ఎవరైనా? ఓకేనండి. సో ఇక్కడ ఈరోజు మనకి అన్నమయ్య సంకీర్తనలతో కూడినటువంటి ఒక సంగీతపు మెహరోపాసనం లాగే ఈ యొక్క మెహరోపాసనంలో కూడా మరొకసారి అన్నమయ్య పలకరిస్తున్నాడు ఈ యొక్క గొప్ప ఆధ్యాత్మిక సంకీర్తన ద్వారా. ఇది పూర్తిగా, ఎందుకంటే కాస్త గ్రహిస్తే ఈ సాహిత్యాన్ని, ఇందులో ఉన్నటువంటి లోతుల్ని కనుక కాస్త శ్రద్ధతో గ్రహిస్తే అర్థమవుతుంది. అంటే ఇది పూర్తిగా జీవుడు తనను తాను ఉద్ధరించుకోలేక, తనను తాను తరింప చేసుకోలేక దేని మధ్య, ఏ రెండిటి మధ్య చిక్కిపోయాడు. ఎందుకంటే ఒక పదం అనేది రిపీట్ అవుతుంది. ఒక పల్లవి కావచ్చు, 3 చరణాలలో ఆయన రిపీట్ చేసినటువంటి పదం ఏంటంటే చిక్కి. అంటే ఒక జీవుడు ఆ యొక్క పరమాత్మగా జీవించలేకపోవడానికి కారణము, మోక్షాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఆ జీవుడు ఏ రెండింటి మధ్య చిక్కడం వల్ల అతడు గమ్యస్థానానికి చేరలేకపోతున్నాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గం అనేది ప్రారంభించినా కూడా కొనసాగించలేకపోవడానికి ఏదైతే కారణమైందో, ఏ రెండిటి మధ్య అయితే చిక్కుకున్నాడో. ఎందుకంటే మోక్షం అంటేనే అర్థం ఏంటి? స్వేచ్ఛ, విడుదల. ఎందుకంటే మోక్షం అంటే కేవలం ఆత్మసాక్షాత్కారం అనే అర్థం మాత్రమే కాదు. అంటే లిబరేషన్, ఫ్రీడమ్, కరెక్ట్గా చెప్పాలి అంటే రియలైజేషన్ అంటే అర్థం ఏంటి? ఏ రెండింటి మధ్య అయితే ఏ జీవుడైతే చిక్కుకున్నాడో ఆ రెండింటి మధ్య నుండి ఇక మీదట దేనిలోనూ చిక్కుకోకుండా తాను ప్రాప్తింప చేసుకునేటువంటి స్వేచ్ఛ పేరే మోక్షము. కాబట్టి ఎలా చిక్కుకుంటున్నాడు అంటే ఇక్కడ పూర్తిగా తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు అన్నమయ్య. ఇది పూర్తిగా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. తనను తాను ఆత్మ విచారణ చేసుకుంటున్నాడు. కాస్త నిశ్శబ్దంగా తనను తాను ఏకాంతంగా గడుపుతున్నటువంటి అన్నమయ్య ఇటువంటి తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. ప్రశ్నించుకుంటూ ఎలా చిక్కుకున్నాను, ఇలా చిక్కుకున్నప్పుడు ఇక మీదట చిక్కుకోకుండా ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి చెప్తున్నాడు. కానీ ఇక్కడ చెప్పేవాడు భగవంతుడు కాదు. చూడండి, గొప్ప సాహిత్యం అండి. కానీ సాధారణంగా చెప్పుకోవాల్సి, నేను చిక్కుకున్నప్పుడు ఎవరు చెప్పుకోవాలి? భగవంతుడు చెప్పుకోవాలి. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో ఎప్పుడైతే ఏనుగు ఆ కోనేరులో దిగినప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఒక ముసలిచ్చి పట్టుకుంది. ఆ యొక్క ఏనుగు యొక్క పరిస్థితి ఏంటి? ఆ నీటికి ఆ బయట ఉన్న ఒడ్డుకు మధ్య ఉంది, బయటికి పోలేక ఉంది. అది పట్టుకున్న పట్టు భగవంతుని పిలిచింది. సో భగవంతుని పిలుస్తూ ఉంది. ఎవరు? ఆ గజేంద్రుడు పిలుస్తాడు, విష్ణుని పిలుస్తాడు, శరణగతి అవుతాడు. అది మనకు తెలిసింది. అంటే చెప్పాల్సింది భగవంతుడికి. కానీ ఈ సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఏంటి అన్నప్పుడు ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాడు. ఎవరి కారణంగా అయితే నేను ఏ రెండిటి మధ్య చిక్కుకున్నానో వాటికి కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాడు అవుతా. ఇక్కడ మనకి అన్నమయ్య అది ఎవరికి చెబుతున్నాడు, ఏ రెండిటి మధ్య చిక్కుతున్నాడు అనేది కూడా మనం ఈ సాహిత్యంలోకి కాస్త లోతుల్లోకి వెళ్తే అవతార తత్వం కనిపిస్తుందండి. ఇంతవరకు మనకు అవతాడు చెప్తున్నటువంటి ప్రతి మాట ఈయన పాట రూపంలో చెప్తున్నాడు. అంతే. ఉండేటువంటి తత్వం ఒకటే. కానీ సరిగ్గా పట్టుకోగలిగితే, ఉన్న నిజాన్ని గ్రహించగలిగితే ఎవరు చెప్పినా కూడా ఉన్నటువంటి రియాలిటీని యాజ్ ఇట్ ఈస్గా దాన్ని యాక్సెప్ట్ చేసే ఒక మెచ్యూరిటీ నీకు ఎప్పుడు ఉండాలంటాడు అవుతాడు. ఇది వేరు అది వేరు డిఫరెన్స్ చేయొద్దు. ఎందుకంటే అసలు నువ్వెవరివి డిఫరెన్స్ చేయడానికి? అలా డిఫరెన్స్ అని చేయడం వల్ల నీ సంస్కారాలు మరింత బలపడుతుంది అన్నాడు అవుతాడు. కాబట్టి రియాలిటీ అనేది ఎవరు చెప్పినా దానిని నీ వరకు అర్థమైతే మాత్రం తీసుకో, యాక్సెప్ట్ చెయ్యి అంటాడు అవుతాడు. కాబట్టి ఇందులో కూడా ఒక గొప్ప అవతార తత్వాన్ని అందిస్తున్నాడు అన్నమయ్య. దాని ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాస్త లోతుల్లోకి వెళ్ళి. కాబట్టి పల్లవిలో ఏమంటున్నాడు అన్నమయ్య? రాతిరి పగలనేటి రెంటి నడుమన చిక్కి
ఊతగాన వెళ్ళనీరు ఓ ఆశలాలా. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. ఏ రెండిటి మధ్య చిక్కుకున్నాను అంటున్నాడు అన్నమయ్య? రాత్రి పగలు. అంటే ప్రకృతి సాధారణంగా ఈ ప్రపంచంలో ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే రాత్రి అంటే అంధకారము, పగలు అనేటువంటిది వెలుగు. అంటే జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య నడుమున చిక్కుకున్నాను. రాత్రి అంటే ఏంటి? మనకి చీకటి, అంధకారము. అంధకారం అంటేనే అజ్ఞానము. పగలు అంటే ఏంటి? వెలుగు. వెలుగు అంటే ఏంటి? జ్ఞానము. కాబట్టి ఎందుకంటే రెండిటి మధ్య చిక్కుకున్నాను. పోనీ 24 గంటలు నేనేమైనా చీకట్లో ఉన్నాను అంటే లేను. అప్పుడప్పుడు పగటిపూట కూడా నేను గమనిస్తున్నాను, అనుభవిస్తున్నాను. అంటే రెండిటి మధ్య చిక్కుకుని ఉన్నాను. ఎందుకు చిక్కుకున్నాను అంటే ఇలా ఈ యొక్క జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య నడుమను చిక్కుకోవడానికి కారణం ఎవరు అంటే నేను ఏ ఆశనైతే నమ్ముకున్నానో ఆ ఆశే కారణం అంటున్నాడు అన్నమయ్య ఇక్కడ. అజ్ఞానానికి జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య రెండిటి మధ్య చిక్కుకోవడానికి కారణం ఏంటి అంటే ఒక జీవుడు సాధారణంగా ఇక్కడ చాలా గొప్ప పదం వాడాడండి, ఊతగాన. ఊతగాన అంటే చూడండి, వృద్ధులు కొంతమంది ఊత కర్ర పట్టుకుంటారండి. ఇప్పటికి తెలుగులో తెలుసో తెలియదు కానీ అప్పటి భాషలో ఏంటంటే ఊత కర్ర అంటారు. అంటే ఒక వృద్ధుడు నడుస్తున్నప్పుడు పక్కన మనిషి లేనప్పుడు ఏం చేస్తాడంటే ఒక కర్రని ఊతగా తీసుకుంటారు. ఊత అంటే ఆధారంగా తీసుకొని అక్కడ వృద్ధులు ఎలాగైతే నడుస్తారో, ఎవరు మనిషి లేకపోయినా ఆ కర్ర ఉంటే చాలు, వాళ్ళు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి? ఆ వృద్ధులు కింద పడకుండా ఏ కర్ర అయితే ఆధారంగా ఉంటుందో అలా నేను ఆశపడడానికి, నేను ఏ ఆశ మీదైతే నమ్ముకొని బతుకుతున్నానో ఆ ఆశనే నేను ఆధారంగా చేసుకొని ఇంతకాలం బతికాను. అంటే జ్ఞానాన్ని పొందకుండా అజ్ఞానాన్ని దూరం చేసుకోకుండా రెండిటి మధ్య ఎందుకు నడుమను చిక్కిపోయాను అంటే నా జీవితంలో దేని ఆధారంగా చేసుకుని బతుకుతున్నాను? కేవలము ఆశలే. ఇప్పుడు నాకు ఏదైనా కూడా పరిస్థితి బాగలేదనుకోండి, ఒక ఆశ పడతాను, రేపు బాగుంటానేమో అని ఒక ఆశ అండి. హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి ప్రతి పేషెంట్కి కూడా ఒక ఆశ ఉంటుందండి. ఏమని? ఎప్పటికైనా డిశ్చార్జ్ అని ఇంటికి పోతానని ఆశ. కాబట్టి పరిస్థితులు బాగలేనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏ రకమైన దుఃఖం అనుభవిస్తున్నా కూడా దుఃఖం అనుభవించే ప్రతి జీవుడు అనుకుంటాడు ఏదో ఒక రోజు నేను సుఖపడతానండి. ఆశ ఉందండి. అంటే అక్కడ నువ్వు పట్టుకుంది ఎవరిని? భగవంతుని కాదు, ఆశనే పట్టుకున్నావు. ఇది గమనించినటువంటి ఒక అన్నమయ్య ఏమంటున్నాడు? ఆశకే చెప్తున్నాడు, నన్ను వెళ్ళనివ్వు నిన్ను దాటుకొని అని ఆశకే చెప్తున్నాడు. ఓ ఆశలాల, ఒకటి కాదు రెండు కాదు, ఆశ కాదండి, ఆశలు. ఎందుకంటే ఏ పట్ల, ఏ అనేటువంటి కదిలే వ్యక్తి పట్ల ఆశ, కదలనటువంటి వస్తువు అయినటువంటి బి పట్ల ఉన్న ఆశ, కదిలే వ్యక్తుల్ని కదలనివ్వకుండా, కదలకుండా ఉండే వస్తువుల్ని కదలకుండా చేసేటువంటి ఆ పరిస్థితుల పట్ల ఉన్న ఆశ. అంటే ఇవి ఆశ కాదని ఆశలే. కాబట్టి ఈ ఆశల్లో నేను మునిగిపోయాను, కాబట్టి ఈ ఆశలే నన్ను చిక్కుకునేలా చేస్తుంది. కాబట్టి ఓ ఆశలాలా, ఓ భగవంతుడు అన్నట్టు లేదండి, ఓ ఆశలాల మీ వల్లనే నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాలోకి నేను ప్రయాణం చేయలేకపోతున్నాను, నేను అంతర్ముఖం కాలేకపోతున్నాను, కాబట్టి నన్ను వెళ్ళనివ్వు, ఓ వెళ్ళనీరు ఓ ఆశలాల అని ఆశకి చెప్తున్నాడండి. అది గొప్ప సాహిత్యం అండి, గొప్ప సాహిత్యం. ఎందుకు అవుతాడు ఒక మాట అంటాడు, ఎందుకంటే నీకు కలిగినటువంటి బాధ, నీకు కలిగినటువంటి అసౌకర్యం నేను చెప్పను, నువ్వే తెలుసుకోవాలంటాడు అవుతాడు. నువ్వు బాధపడుతున్నప్పుడు నా దగ్గరకు వచ్చి, బాబా ఈ బాధపడుతున్నాను బాబా, ఈ బాధని తీసేయంటే నేను తీయను అంటాడు. దట్ ఈస్ నాట్ మై జాబ్, అది నా పని కాదు. మరి ఈ బాధ ఎక్కడి నుంచి వచ్చింది బాబా? నువ్వే చెయ్యి, కాస్త విచారణ చెయ్యి, నిజంగా చెయ్యి. ఇంతవరకు ఒక గంట సేపటి నుంచి నువ్వు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఇంతగా నిందిస్తున్నావే, వాళ్ళ వల్ల బాధపడ్డాను, వీళ్ళ వల్ల అవస్థపడ్డాను, అలాంటి వాళ్ళ వల్ల నాకు చాలా రకాలైనటువంటి బాధలు కొని తెచ్చుకున్నాను, ఇన్ని రకాలుగా అంటున్నావే. ఒక గంట నుంచి ఇంతమందిని ఇన్ని రకాలుగా నిందిస్తున్నావే. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటి బాబా అంటే, నువ్వు నిజంగా అంత అమాయకుడివా? నువ్వు తెలిసి, ఊహ తెలిసి ఎవ్వరికి ఏ విధమైనటువంటి హాని చేయలేదా? నువ్వు నిజంగా అంత అమాయకుడివా? నిజంగా అంత పవిత్రమైన వాడివా అని అడుగుతాడండి అవుతాడు.
అంటే అర్థం ఏంటి ఇక్కడ? నువ్వు పడే బాధకి ఖచ్చితంగా నువ్వు చేసిన ఒక స్వయం కృపారాధన కర్మే, నువ్వు చేసిన కర్మ ఒకటి ఉంది. నువ్వు ఎంతసేపు ఆ గోడ వచ్చి బంతితో కొడుతుంది అంటున్నావే తప్ప గోడ మీద విసిరిన బంతి గురించి మాత్రం నువ్వు మాట్లాడటం లేదే. ఎంత స్వార్థపరుడిరా నువ్వు అంటాడు అవుతాడు. ఎంతసేపు వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అంటున్నావు తప్ప నువ్వు వాళ్ళకి ఏం చేసావు అది చెప్పు నాకు అంటాడు అవుతాడు. ఇది విచారణలో గొప్ప విషయం అండి. కాబట్టి ఇది తెలుసుకున్నాడు అన్నమయ్య. అందుకే పల్లవిలో అది చెప్తున్నాడు. కాబట్టి ఏ రెండిటి మధ్య చిక్కుకున్నాడు? రాత్రి అనేటువంటి అజ్ఞానంకి పగలు అనేటువంటి జ్ఞానానికి మధ్య, రెండిటి మధ్య నేను చిక్కుకొని నేను కేవలము ఊతగా దేని ఆధారం చేసుకొని బతుకుతున్నాను? రాత్రిపూట పడుకున్న ప్రతి వ్యక్తి, ప్రపంచంలో రాత్రిపూట పడుకునే ప్రతి వ్యక్తి రేపు ఉదయంతో ఖచ్చితంగా లేస్తాను అనే ఆశతోనే పడుకుంటాడండి. ఆశతోనే పడుకుంటాడు. ఆశతో పడుకుంటాడు కాబట్టి నిద్రపడుతోంది నీకు. ఒకవేళ నువ్వు రేపు నిద్రలే లేవవు, ఇప్పుడు కనుక పడుకున్నావు, రేపు నువ్వు నిద్రలేసే అవకాశం లేదు అని నీకు తెలిసిందంటే నువ్వు పడుకుంటావా? అప్పుడు నీకు ఆశ కాదు నిరాశ ఎదురవుతుంది. ఆ నిరాశ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఆశ నుండే. లేదు, ఒక్కొక్క సందర్భంలో అన్నిటినీ పోగు చేసుకోవాలి. దురాశ, అత్యాశ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఆశ నుండే. అన్ని రకాలుగా నేను ఆశ దెబ్బతీస్తూనే ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, చిట్ట చివరికి నేను చెప్పే జీవితం నువ్వు గడపాలి అంటే డెఫినెట్గా నువ్వు గడపాల్సిన జీవితంలో మొట్టమొదటి స్టేజ్ ఏంటి, మొట్టమొదటి యొక్క దశ ఏంటి అన్నప్పుడు ఇటువంటి పూర్తి ఆశారహితమైన జీవితం నువ్వు గడపాలి. ఆశారహితమైనటువంటిది. అందుకే అవుతాడు ఏం చెప్పాడు స్పష్టంగా? ఒకే మాట అన్నాడు, నథింగ్ హ్యాపెన్స్. బాబా ఈరోజు నాకు రోజులు బాగాలేదు బాబా, ఈరోజు నాకు అసలు చాలా దుఃఖంలో ఉన్నా బాబా, రేపు నేను బాగుంటానా బాబా, రేపు నా పరిస్థితులన్నీ బాగుపడిపోతాయా బాబా అంటే ఆయన చెప్పే ఒకే ఒక సమాధానం ఏంటి? మళ్ళీ అదే, నథింగ్ హ్యాపెన్స్, ఏమీ జరగదు. కాబట్టి ఇది చెప్తున్నాడు మనకి అన్నమయ్య పల్లవిలో. ఇకపోతే మొదటి చరణానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? దైవం ఎప్పుడు కలడు తలచగలేమో కానీ కైవసమై జీవుడుండు కానరాదు కానీ. కాబట్టి ఎవరున్నారు ఎప్పుడు ఇక్కడ? ఎల్లకాలం ఉండేది ఎవరు? లోకం ఉన్నా లేకపోయినా, సృష్టి ఉన్నా లేకపోయినా, విశ్వం ఉన్నా లేకపోయినా కూడా ఉండేవాడు ఎప్పుడు ఉంటాడు. అందుకే అలాంటి భగవంతుని ఏమంటారు, ఆ దైవాన్ని ఏమంటారంటే ఏకైక నిజమైన అస్తిత్వం. భగవంతుడికి పెట్టిన పేరేంటి? నిజమైన ఏకైక, ఓన్లీ రియల్ ఎగ్జిస్టెన్స్. అది ఎప్పుడు ఉండేదే. కాబట్టి శరీరం అనేటువంటిది ఏంటి అన్నప్పుడు దానికి ఉనికి ఉంటుంది, అస్తిత్వం ఉండదు. ఆత్మకి మాత్రమే అస్తిత్వం ఉంటుంది, శరీరానికి మాత్రము ఉనికి ఉంటుంది. ఇట్ ఈస్ అ బీయింగ్ అన్నాడు అవుతాడు. శరీరం అనేది ఇస్ అ బీయింగ్, కానీ ఆత్మ మాత్రము ఎగ్జిస్టెన్స్. అంటే శరీరం అనేటువంటి ఉనికిగా ఉండేది, అది ఉండేది, కానీ ఆత్మ ఉంచేది, ఎల్లప్పుడూ ఉండేది. అందుకే అంటున్నాడు అన్నమయ్య, దైవము ఎప్పుడు అంటే అర్థం ఏంటి? గతంలో కానీ, ప్రస్తుతం కానీ, భవిష్యత్తులో కానీ. సరిగ్గా చెప్పాలి అంటే ఈ కాలానికి అతీతంగా ఉన్నవాడు కూడా భగవంతుడే, ఎప్పుడూ కలడు. అంటే అర్థం ఏంటి? గాడ్ ఈజ్ మెహర్ బాబా, భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా కోసం ఉన్నాడు అని కన్విక్షన్తో ఉండమంటున్నాడు అన్నమయ్య. కాబట్టి దైవము ఎప్పుడు కలడు అంటే అర్థం ఏంటి అంటే దైవము తప్ప మిగతా ఎవ్వరు కూడా ఇక్కడ ఉండటం లేదు. అందుకే అవుతాడు ఏమన్నాడు భగవంతుడి గురించి? గాడ్ అలోన్ ఇస్ రియల్, ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్. కేవలం భగవంతుడు ఒక్కడే నిజము, మిగిలినదంతా కూడా భ్రాంతి. అంటే భ్రాంతి అంటే ఏంటి? ఉన్నట్టుగా కనపడేది. అంటే ఏం కనిపిస్తోంది? ప్రపంచంలో నీ ఊహ తెలిసినప్పటి నుండి ఎంతమంది ముఖాలు చూస్తుంటావు నువ్వు? ఎంతమంది ముఖాలు చూసి ఉంటావు? గుర్తుంటుంది కదా, మీ తాతో మీ ముత్తాతో చాలామందిని చూసి ఉంటావు కదా నీ ఊహ తెలిసినప్పటి నుండి. నెమ్మదిగా ఒక్కసారి విచారణ చేయి. ఆ ముఖాలు కాలం గడిచే కొద్దీ కొన్ని ముఖాలు నీ కళ్ళ ముందు కనిపించవు, కొత్త ముఖాలు కనిపిస్తాయి. నీకు తెలిసిన ముఖాలు అదృశ్యమై కొత్త ముఖాలు కనపడుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచం ఎప్పుడు దేనికి లోబడి ఉంటుంది? మార్పుకి లోబడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో అంటాడు అవుతాడు. కాబట్టి దైవం మాత్రం ఎప్పుడూ కలడు. అంటే లేనిదేంటి? ఇక్కడ ప్రపంచాలు కానీ శరీరాలు కానీ ఎప్పటికీ అది ఉంటుందే తప్ప, అది ఉండేదే తప్ప ఉండిపోయేది కాదు.
అందుకే ఈ లోకానికి నువ్వు వచ్చింది ఉండడానికి. వచ్చి అంటే నువ్వు ఎందుకు ఉంటున్నావు అంటే వచ్చి నువ్వు చేయాల్సిన పని పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి నిష్క్రమించాల్సిందే. నువ్వు ఇక్కడ ఉండడానికి వచ్చావే తప్ప ఉండిపోవడానికి రాలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఉండడానికే వచ్చావు తప్ప ఉండిపోవడానికి రాలేదు. కాబట్టి ఇక్కడ ఉండిపోయేవాడు ఎవరంటే దైవమే. కానీ ఎప్పుడు ఉండేవాడికి ఎప్పుడు తలచగలేమే, అది పెద్ద సమస్య. సమస్త మానవాళికి అప్పుడప్పుడు ఉండేవాడి గురించి తలుచుకుంటున్నాడే తప్ప ఇలా నిన్న కనిపించిన వాడు ఈరోజు ఉన్నాడు అంటే రేపు వెళ్ళిపోతాడని అర్థం. నిన్న లేనివాడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నాడు అంటే రేపు వాడు నీ కళ్ళ ముందే అదృశ్యం అయిపోతాడు. ఇది ప్రపంచం యొక్క లక్షణాలు. అంటే ఎంత దురదృష్టకరం అంటే ఎప్పుడు ఉండే దైవాన్ని తలచవు కానీ అప్పుడప్పుడు ఉండే లోకాన్ని మాత్రం తలుచుకుంటూ ఉంటావు. ఇది అజ్ఞానము. ఇది భ్రాంతి యొక్క తాత్కాలికమైనటువంటి ఆ ప్రభావం అయినప్పటికీ అది నువ్వు శాశ్వతమైన ప్రభావం అనుకుంటున్నావు. అందుకే అంటున్నాడు అన్నమయ్య, దైవం ఎప్పుడూ కలడు కానీ దురదృష్టం ఏంటి అంటే తలచలేము. ఎప్పుడు తలచలేము, కనీసం అప్పుడప్పుడు తలుచుకుంటామంటే తలచలేము. ఎందుకు తలచలేకపోతున్నామంటే కైవసమై జీవుడుండు కానరాదు కానీ ఆధీనమైపోతున్నాడు. అవుతాడు స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? మనకి గతంలో మోస్ట్ సోల్కి సమ్ సోల్కి ఉన్నటువంటి యూనిక్ క్వాలిటీ ఏంటంటే ఏం చెప్పాడండి అవుతాడు మనకి? మోస్ట్ సోల్కి సమ్ సోల్కి వాళ్ళిద్దరికీ ఒకే ఒక వ్యత్యాసం, ఇద్దరికి కలిపి ఒక వ్యత్యాసం చెప్పాడు అవుతాడు. ఏంటి ఆ వ్యత్యాసము? ఒకటి చెప్పాడు. ఏంటంటే అది మనసుకు బానిసై ఉంటాడండి. ఎస్, మనసుకి బానిసై ఉంటారు ఇద్దరు. ఎవరు? ఇటు మోస్ట్ సోల్స్ కావచ్చు, అటు సమ్ సోల్ కావచ్చు. ఇదే మాట చెప్తున్నాడు అన్నమయ్య ఇక్కడ. కైవసమై ఎందుకు ఎప్పుడు ఉండేటువంటి దైవాన్ని ఎందుకు తలచలేకపోతున్నాడు జీవుడు అంటే కైవసమై ఆధీనమైపోతున్నాడు. ఎవరికి? తన మనసుకి, తన బలహీనతలకి, తన అజ్ఞానానికి, తన భ్రాంతికి ఏమైపోతున్నాడు? కైవసమై ఆధీనమైపోయేసరికి ఏమవుతోంది? ఈ జీవుడు ఉంటున్నాడు కానీ ఏది కనబడటం లేదు. అంటే అర్థం ఏంటి? కానరాదు కానీ కంటికి కనిపించడం లేదు. భగవంతుడు కంటికి కనిపించడం లేదు అంటే అది ఎందుకు కనిపించడం లేదు? భగవంతుడిని, రియాలిటీని, ఎటర్నిటీని, ఆ ఇన్ఫినిట్ని ఎందుకు చూడలేకపోతున్నాడు, ఎందుకు దర్శించలేకపోతున్నాడు అంటే కైవసమైపోయాడు, పూర్తిగా ఆధీనమైపోయాడు, బానిసైపోయాడు. అందుకే నువ్వు గురువుకి బానిస కానంత వరకు ఎవరికి బానిస అవుతావు? నువ్వు నీ మనసుకే బానిస అవుతావు. కానీ మోస్ట్ సమ్కి ఎప్పుడైతే ఇద్దరు కలిసి మనసుకి బానిస అవుతున్నప్పుడు ఫ్యూకి వచ్చేసరికి ఏం జరుగుతుందండి? అక్కడ రెండు మ్యాజిక్ జరుగుతుందని చెప్పాడు అవుతాడు మనకి గతంలో. ఇంతవరకు మోస్ట్ సమ్ ఇద్దరు కలిసి వాళ్ళ మనసులకి బానిస అవుతా అని చెప్పాడు అవుతాడు. కానీ ఫ్యూసోల్ అయిన తర్వాత ఏం జరుగుతుందండి? జరిగేటువంటి రెండు సందర్భాలు ఏంటండి? వాళ్ళ మనసుకి యజమాని అయి ఉంటారన్నయ్య. వెరీ గుడ్. ఓకే, తర్వాత ఏముంటుంది మీనాక్షి? అరుణ? స్వీకరించే గుణం ఉంటుంది. స్వీకరించే గుణం ఉంటుంది. ఓకే, ఇంకా సంస్కారాలకు బానిస. వాళ్ళు యజమాని అయి ఉంటారు అన్నయ్య. సంస్కారాలకి ఓకే యజమానిగా ఉంటారు. ఓకే, ఇంకా ఏ అరుణ? మార్గాన్ని కొనసాగిస్తారు. అంజబ్ గారు? ఆత్మ యొక్క జీవితాన్ని సో వాళ్ళు గడుపుతారు. ఇంకా అండి అంటే సమ్ సోల్, మోస్ట్ సోల్ ఎవరైతే ఇంతవరకు మనసుకి బానిసగా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఫ్యూ సోల్ అయిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ మనసులకి యజమానులుగా ఉంటారు. అంటే ఎప్పుడైతే నీ మనసుకి యజమానిగా ఉండడం అనేది ప్రారంభమైనప్పుడు వెంటనే ఇంకొకటి జరుగుతుంది. చెప్పాడు మనకు అవుతాడు. వెంటనే ఇంకొకటి జరుగుతుంది. ఫ్యాంటాస్టిక్ అత్త, కరెక్ట్. గురువుకి బానిస అవుతారండి. ఇంతవరకు దేనికైతే నువ్వు బానిస అయ్యావు, ఏ మనసుకైతే బానిస అయ్యావో, ఇక్కడ మనకి హఫీజ్ చెప్పేటువంటి అదృష్టవంతుడైన బానిసలా ఉండేది ఎవరు అంటే మోస్ట్ ఉంటాడా? అసలు ఛాన్సే లేదు. కాబట్టి సమ్ ఉంటాడా? అక్కడ పార్షల్గా అవకాశం ఉంది. నిజానికి అదృష్టవంతుడైన బానిస ఎవరు అంటే ఫ్యూ సోల్స్ మాత్రమే.
అదే చెప్పాడు అవుతాడు మనకి గతంలో కూడా. అంటే ఎప్పుడైతే, అందుకే ప్రతిసారి ఐ హ్యావ్ కమ్ ఫర్ ద సెలెక్టెడ్ ఫ్యూ, నేను ఎందుకు వచ్చాను, ఎవరి కోసం అవతరించాను, నేను ఎంచుకోబడిన, ఎంపిక చేయబడిన కొద్ది ఆత్మల కోసమే. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి మాత్రమే నేను ఎవరో తెలుస్తుంది. అందుకే ఏం చెప్పాడు మనకి అవుతాడు, ఒక తండ్రి బిడ్డ భాషలో ఏం చెప్పాడు ఫ్యూసోల్ నండి, తండ్రి మాట మాత్రమే ఎస్, తండ్రి మాట మాత్రమే వినే బిడ్డ. అంటే తండ్రి ఎంత పొంగిపోతున్నాడు ఫ్యూసోల్ గురించి చెప్తున్నప్పుడు, ఎంత ఆనందపడుతున్నాడు, ఎంత ఎక్సైట్ అవుతున్నాడు. సాక్షాత్ పరమాత్ముడే తన బిడ్డ గురించి, తన మాట మాత్రమే వినే బిడ్డ గురించి ఎంత గొప్పగా లోకానికి చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఏం జరుగుతుంది అంటే అర్థం ఏంటి, దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, ఎంతకాలమైతే నువ్వు నీ మనసుకి బానిసగా ఉన్నంత వరకు ఎన్ని జన్మలైనా కూడా నువ్వు నీ గురువుకి బానిస కాలేవు. ఎందుకంటే బానిస ఎప్పుడు కాగలుగుతావు అన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు బానిస కాగలిగినప్పుడు మాత్రమే నువ్వు విధేయత చూపించగలుగుతావు, గుర్తుపెట్టుకోవాలండి. ఆ తర్వాత విధేయత కలిగినప్పుడే అరుణ చెప్పినట్లుగా ఆ స్వీకరించడం అనేటువంటి ఒకే ఒక్క లక్షణం కలిగి ఉంటాడు. ఏముంటుంది, ప్రేమ కన్నా విధేయత ఎందుకు గొప్పది అని చెప్పినప్పుడు ఆ స్వీకరించేటువంటి ఒకే ఒక లక్షణం ఉంటుంది. అవుతాడదే చెప్పాడు, ఇన్ ఒబీడియన్స్ ద ఓన్లీ thing alone will be prevails in the obedience, that is nothing but a art of acceptance అని అవుతాడు. యాక్సెప్టెన్స్ మాత్రమే ఉంటుంది అతనిలో, అది సంసోల్ వల్ల కూడా కాదని చెప్పాడు అవుతాడు. అంటే అర్థం ఏంటి, దీన్ని బట్టి మనకి ఇక్కడ మనకి అన్నమే చెప్తున్నటువంటి మాట కావచ్చు, పాట కావచ్చు, ఇక్కడ అవతడిచ్చేటువంటి మాట ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే, ఎంతకాలం అయితే నువ్వు నీ మనసుకి బానిసగా ఉన్నంత వరకు నువ్వు నీ గురువుకి బానిస కాలేవు, కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆయనకి విధేయుడు కాలేవు. కాబట్టి నిన్ను బానిస చేసుకున్నటువంటి అదే మనసు పట్ల ఆ మనసుకి గనుక నువ్వు యజమాని కాగలిగితే అప్పుడు మాత్రమే నువ్వు నీ గురువుకి బానిస కాగలుగుతావు, తద్వారా నువ్వు నీ గురువుకి విధేయుడు కాగలుగుతావు. అందుకే విధేయత అనేది ఇంపార్టెంట్. ప్రేమ కన్నా విధేయత ఎందుకు గొప్పది అంటే, అనేక సందర్భాలలో కొన్ని వేల లక్షల సార్లు చెప్పాడు అవుతాడు. కొన్ని మన కనుక లార్డ్ మెహర్ ఖాన్ లిటరేచర్ కనుక కాస్త జాగ్రత్తగా గమనిస్తే అవుతాడు చెప్పే ప్రతి మాటని, ఆ ప్రేమ కన్నా విధేయుడు ఎంత గొప్పవాడు, అక్కడ ఉన్నటువంటి ఎందుకు గొప్పతనం అనేది స్వీకరించడం వలననే. అంటే స్వీకరించేటువంటి లక్షణము ప్రేమలో ఉండదని చెప్పాడు అవుతాడు. తనను తను సంతోషపడతాడు, నేను బాబాని ప్రేమిస్తున్నాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ అంటాడు. కానీ అది సరిపోదు అవతాడికి ఏం కావాలి, తాను సంతోషపడాలి. నీ జీవితం చూసి, నువ్వు గడిపే జీవితం చూసి ఆయన సంతోషపడాలి. అంటే భగవంతుని సంతోషపెట్టేటువంటి జీవితాన్ని జీవిస్తే తప్ప నువ్వు విధేయుడు కాలేవు, నువ్వు ఆయనకి బానిస కాలేవు. ఇదే చెప్తున్నాడు అన్నమయ్య. కాబట్టి కైవసమై జీవుడుండు కానరాదు, కానీ పూర్తిగా దేనికి ఆధీనం అయిపోయి ఉంటాడు, తన మనసుకి, తన బలహీనతలకి అలా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు ఉండే భగవంతుణ్ణి అస్సలు తలచలేకపోతున్నాడు. కాబట్టి పువ్వు పిందె వంటి పాప పుణ్యముల చిక్కినాడా, ఇక్కడ చరణానికి వచ్చేసరికి రెండోసారి పదం వాడుతున్నాడు అన్నమయ్య, చిక్కి అంటే పువ్వు పిందె వంటి పాప పుణ్యముల చిక్కినాడా. అంటే ఏ రెండింటి మధ్య చిక్కుకున్నాడు, ఫస్ట్ ఏం చెప్పాడు, రాత్రి పగలు, అంటే జ్ఞానానికి అజ్ఞానానికి రెండింటి మధ్య చిక్కుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఏ రెండింటి మధ్య చిక్కుకున్నాను, పాప పుణ్యాలు. ఎలాంటిది రెండు కూడా అంటే, ఎందుకంటే ఒక పువ్వు రావాలి అంటే అది కాయతో మొదలవుతుంది, కాయ పిందె పువ్వు పండవుతుంది. ఏదైనా తీసుకున్నా కూడా అంటే అర్థం ఏంటి, నువ్వు ఏ పుణ్యం అనుభవించాలన్నా, ఏ పాపం అనుభవించాలన్నా కూడా నువ్వు చేసేటువంటి కర్మలే కారణము. కాబట్టి ఈ పాప పుణ్యాల మధ్య చిక్కుకున్నాను. కాబట్టి ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు అంటే, తోవ చూపరో మాకు తోలు జన్మలారా. ఎందుకంటే నేను పాపపుణ్యాల మధ్య చిక్కుకున్నంత వరకు నేను ప్రయాణం చేయాల్సినటువంటి మార్గం నాకు కనిపించడం లేదు. కాబట్టి నేను దేన్ని నమ్ముకున్నాను, మొదట దేన్ని ఆధారం చేసుకున్నాను, ఆశలని ఆధారంగా చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి దేన్ని ఆధారంగా చేసుకున్నాను, తోలు జన్మలాలు అన్నాడు. చాలా గొప్ప పదం అండి. ఈ జన్మ అనేది కూడా ఆత్మకి సంబంధించినటువంటి, ఆత్మ గురించి జీవితం నువ్వు గడపరా, ఆత్మ గురించి తెలుసుకోరా, ఆత్మ సాక్షాత్కారం పొందరా, ఆత్మగా తెలుసుకోని నువ్వు పరమాత్మగా నువ్వు జీవించరా అంటే ఈ జన్మని నువ్వు ఎలా వాడుతున్నావు, ఈ తోలుకే వాడేస్తున్నావు. తోలు అంటే ఏంటి, ఈ చర్మం నాడులతో ఉన్నటువంటి శరీరమే. చాలా గొప్ప మాట అండి.
తోలు జన్మలాల అన్నాడు. భగవంతుడు జన్మ ఇచ్చింది ఈ తోలుతో ఉండడానికి కాదు, ఈ తోలు శాశ్వతం కాదు, ఈ చర్మనాడులు ఇది కాదు, ఈ అందాల గురించి కాదు, ఈ శరీరాల గురించి కాదు ఈ జన్మ ఇచ్చింది. దేనికోసం ఇచ్చాడు ఈ జన్మ? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, నీ యొక్క అస్తిత్వమైనటువంటి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మగా జీవించడానికి ఇచ్చాడే తప్ప. కాబట్టి ఏది అడ్డుపడుతోంది అన్నమయ్యకి ఇక్కడ? ఆ తోలుతో ఉన్నటువంటి జన్మలే. అంటే అదే అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు చూసి ఈ తోలు నాకు కనపడుతోంది, కాబట్టి ఓ తోలు జన్మలాల నాకు దారి చూపించండి, కాస్త మీరు పక్కకు తప్పుకోండి అంటున్నాడు అన్నమయ్య. కాస్త పక్కకు తప్పుకోండి, నాకు ఇంకా తోలుతో కూడిన జన్మల అవసరం లేదు. ఈ జన్మ నాకు ఇచ్చింది ఆత్మని తెలుసుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి. కాబట్టి కాస్త తోవ చూపించండి, మార్గం చూపించి కాస్త పక్కకి వెళ్ళండి. అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనము ఎక్కడైనా ఒక బజార్లో నడుచుకుంటూ పోయామనుకోండి, మన కళ్ళ ముందు ఒక వ్యక్తి కనబడలేదండి. కనబడకపోయేసరికి ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎందుకు కనబడటం లేదంటే నా ముందు ఒక వ్యక్తి అడ్డుగా ఉన్నాడు. ఒక వ్యక్తికి అడ్డుగా ఉన్నప్పుడు ఏం చేస్తాం సాధారణంగా? ఒకవేళ నా కళ్ళ ముందు అడ్డుగా ఉన్న వ్యక్తి పేరు తెలిసింది అనుకోండి, నేనేమంటాను? ఓ సుబ్బారావు పక్క జరుగు అంట. ఓ సుబ్బారావు పక్కకు జరుగు ఎలాగైతే అంటామో ఇదే ప్రక్రియ వాడాడండి సంకీర్తనల్లో. ప్రతి దాని పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నాడు అంటే, నువ్వు పక్కకి వెళ్ళు, నాకు ఆ వ్యక్తి కనిపించడం లేదు సుబ్బారావు, నువ్వు కాస్త పక్కకి వెళ్ళు, అదే మాట అంటున్నాడు. అక్కడ ఆశ గురించి అదే చెప్పాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు? తోలు జన్మలు కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి తోవ చూపరో మాకు తోలు జన్మములాలా. ఇక రెండో చరణానికి వచ్చేసరికి ఏమంటున్నాడు మనకి అన్నమయ్య అంటే, లోకము మాయామయమై లోను కాకుండు కానీ జోక పరమాత్మలోని శోధించము కానీ. చేసే పొరపాటు చెప్తున్నాడు. జీవుడు చేసే పొరపాటు ఎక్కడ చేస్తున్నాడు? ఆ పొరపాటు ఊరుకుంటున్నాడా? ఆ పొరపాటే అలవాటు అవుతోంది. ఆ పొరపాటుతో కూడినటువంటి అలవాటే గ్రహపాటుకి దారితీస్తోంది. ఆ గ్రహపాటే ఏంటది? పూర్తిగా పునర్జన్మ. లోకము మాయామయమై లోను కాకుండు కానీ జోక పరమాత్మలోని శోధించము కానీ. ఎటువంటిది లోకము? పూర్తిగా మాయామయము, అంటే ఉన్నట్టుగా కనబడుతోంది. అది ఏ లోకమైనా అంత కలిపి చెప్తున్నాడు ఇక్కడ అన్నమయ్య. స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు కలిపి చెప్తున్నాడు. ఈ లోకమంతా కూడా మాయామయమైనప్పుడు వాటికి లోను కాకుండా నువ్వు ఉండాలి. కానీ ఏం చేస్తున్నావు? కానీ లోపడిపోతున్నావే. లోపడిపోవడం వల్ల ఏం జరుగుతోంది? జోకా అంటే సామర్థ్యము అండి. అప్పటి తెలుగు భాషలో ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటే జోకా ఎటువంటి పరమాత్ముడు మనందరితో ఈ క్షణం మనందరితో మాట్లాడుతున్నటువంటి అవతార్ మెహర్ బాబా అనేటువంటి పరమాత్ముడు ఎలాంటి వాడు అంటే సమర్థత కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి ఎక్కడ నువ్వు శోధించాలి, ఎక్కడ ఎవరి కోసం తప్పించాలి అంటే నువ్వు శోధించాల్సింది ఈయనలోనే, పరమాత్మలోనే, వాస్తవములోనే, శాశ్వతత్వంలోనే, అనంతములోనే నువ్వు శోధించాలి. అంటే ఎవరిని? ఈ యొక్క సత్యాన్వేష కొనసాగిస్తున్నప్పుడు ఈ సత్యం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, ఈ జనన మరణాలు ఏంటి, పాపపుణ్యాలు ఏంటి, ఈ యొక్క సుఖ దుఃఖాలు ఏంటి అనేటువంటి ఒక ఆత్మవిచారణలో మునిగిపోవడమే శోధించడం. ఎక్కడ శోధిస్తున్నావు? నువ్వు ప్రపంచంలోనే శోధిస్తున్నావు. ఎందుకు నా పరిస్థితి ఎలా ఉంది, నేను బాగుపడాలంటే ఏం చెయ్యాలి, నేను ఇంకా బెటర్గా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది నువ్వు ప్రపంచంలో శోధిస్తున్నావే తప్ప, అంటే ప్రపంచంలో ఇంకా నువ్వు ప్రాపంచిక విషయాలు శోధిస్తున్నావు అంటే ఈ లోకం ఏదైతే మాయామయమయ్యిందో అటువంటి మాయామయమైనటువంటి లోకానికి నువ్వు పూర్తిగా లోబడిపోతున్నావు. కాబట్టి అందుకే నీకేమవుతోంది? అది నువ్వు చేసే పొరపాటు కాబట్టి మళ్ళీ పొరపాటు అలవాటుగా మారుతోంది. కాబట్టి ఆ అలవాటు గ్రహపాటుగా దారి తీస్తోంది. కాబట్టి ఆ గ్రహపాటు పునర్జన్మ వైపు తీసుకెళ్తోంది. కాబట్టి ఇది చెప్తున్నాడు మనకి, కైకొని మూసి తెరచి కనురెప్పలను చిక్కి. మళ్ళీ ఇక్కడ రెండో చరణానికి వచ్చేసరికి మూడోసారి పదం వాడుతున్నాడు అన్నమయ్య. చిక్కి, ఎన్నిటి మధ్య చిక్కుకున్నా నేను. కైకొని గ్రహిస్తే, కైకొని అంటే అర్థం ఏంటి? గ్రహిస్తే, సరిగ్గా నువ్వు గనుక గ్రహిస్తే. ఏం గ్రహిస్తే? రెండిటి మధ్య చిక్కుకున్నాను. ఏంటది? మూసి తెరచే. మూసి అంటే ఏంటి? డెత్, మరణం. తెరచే జననం అంటే డిసోసియేషన్. డెత్ అంటే ఏంటి? డిసోసియేషన్. తెరచే అసోసియేషన్. అంటే కన్ను రెప్ప కాలమే. నా జీవితం ఏంటి? నిన్నో మొన్నో ఎప్పుడో కళ్ళు తెరిచాను, రేపో ఎల్లుండి కళ్ళు మోస్తాను. ఈ రెండిటి మధ్య ఎంతసేపు పట్టింది? క్షణకాలమే అన్నాడు అవుతాడు.
క్షణకాలమే, నీకు సంబంధించినంత వరకు కొన్ని సంవత్సరాలని అనుకుంటున్నావేమో. ఇట్ ఈస్ అ మొమెంట్, అంతే. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మొమెంట్స్. కాబట్టి ఏం జరుగుతోంది, కై కొని సరిగ్గా నువ్వు గ్రహిస్తే నీ జీవితం ఎలాంటిది, ఏ రెండిటి మధ్య చిక్కుకున్నావు అంటే జనన మరణాల మధ్య చిక్కుకున్నావని ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి అన్నమయ్య. జనన మరణాల మధ్య. కాబట్టి నా జననం వచ్చింది కాబట్టి మళ్ళీ ఎందుకు చిక్కుకున్నాను, జన్మించాను బాగానే ఉందండి, పుట్టానండి, కానీ రేపు నేను చావకూడదండి. అది చిక్కుకోవడం. ఇష్టం లేదు, ఇక్కడే ఉండాలనుకుంటున్నావు అంటే అవతడు ఏమంటున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు ఉండడానికి వచ్చావే తప్ప ఉండిపోవడానికి రాలేదు. కాబట్టి సరిగ్గా గ్రహిస్తే ఏ రెండింటి మధ్య చిక్కుకున్నావు, మూసి తెరచే. మూసి అంటే మరణము, తెరచే అంటే జననము. కను రెప్పలను, కళ్ళు మూసి తెరిచేసరికి నాకు కళ్ళు మూతలు పడుతోంది, మళ్ళీ కళ్ళు తెరుచుకుంటున్నాను. కాబట్టి రెండింటి మధ్య చిక్కుకోవడం వల్ల ఏం జరిగింది, వాకిలి గని చూపరో వద్దనున్న కాలమా. ఇక్కడ ఇంకొకరితో చెప్తున్నాడు, కాలంతో చెప్తున్నాడు, సమయంతో టైంతో మాట్లాడుతున్నాడు అన్నమయ్య. వాకిలి అంటే బయటపడే మార్గము. ఇప్పుడు చూడండి, ఇంటి నుంచి బయటపడాలి అంటే డోర్ ఎక్కడుందో ఎగ్జిట్ తెలియదు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఒక మాల్స్ ఉంటుందండి మనకి ప్రపంచంలో, పెద్ద సిటీల్లో పెద్ద మాల్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఆ మాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరు లేరనుకోండి, బయటికి వెళ్ళే మార్గం తెలియదు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటండి, అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ పోలో, బయటికి ఎలా పోలో తెలియదు. అందుకే అక్కడ మనుషులు లేకపోయినా కొన్ని మాల్స్లో ఏం చేస్తారంటే ఎగ్జిట్ అని పెడతారు, బయటికి వెళ్ళే మార్గం అని చెప్తారు. ఆ మార్గం అటు వెళ్తే మార్గం బయటపడతామా అని తెలుసుకొని బయటపడాల్సిందే తప్ప అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా, ఎగ్జిట్ అనేటువంటి బోర్డు లేకపోయినా అంతే, జీవితాంతం అక్కడే పడి ఉండాల్సిందే. అంటే ఇదే మాట అంటున్నాడు అన్నమయ్య ఇక్కడ. అంటే ఏమవుతోంది, ఎప్పుడైతే కనురెప్పల మధ్య ఇలా చిక్కుకున్నప్పుడు నేను బయటపడే మార్గం నాకు తెలియటం లేదు, కనిపించడం లేదు. వాకిలి గని చూపుర, గనడం అంటే ఏంటి, చూడడం, నా కంటికి కనిపించడం లేదు. వాట్ ఈస్ ద ఎగ్జిట్? ఈ ప్రపంచం నుండి, ఈ శరీరాల నుండి ఎలా బయటపడాలి, ఈ సంసారం నుండి ఎలా బయటపడాలి, ఈ భ్రాంతి నుండి ఎలా బయటపడాలి, ఈ అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి అనేది నాకు కనిపించడం లేదు. కాబట్టి దీనికి అన్నిటికీ కారణం ఏంటి, ఎలాగైతే పల్లవిలో ఒక దానిని ఆధారంగా చేసుకొని బతికాను, ఏంటి అది ఆధారము, ఆశ. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు, నన్ను వెళ్ళని అంటున్నాడు ఆశతో. మొదటి చరణకు వచ్చేసరికి ఎవరితో అంటున్నాడు, తోలు జన్మలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి కాలంతో చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఇంకా జనన మరణాల మధ్య చిక్కుకుంటూ, నీకు జననం అనేది నువ్వు పెద్ద గొప్ప సెలబ్రేషన్ అని, డెత్ అనేటువంటిది మెజరీ అనేటువంటి భావంతో ఉన్నావు అంటే నువ్వు పూర్తిగా దేనిని ఆధారంగా చేసుకుని బతుకుతున్నావు అంటే కాలాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతున్నావు. నీ లైఫ్లో ఒక టైము, నేను ఇప్పుడు బాగుంటానండి, తర్వాత బాగుంటానండి, ఆశతో కూడినటువంటి కాలము. ఓ కాలమా, నాకు నా వద్దన ఉన్నావు, నాకు తెలుస్తోంది, ఇవంతా నువ్వే చెప్తున్నావు, పలాంటి టైంలో నువ్వు పుట్టావురా, పలాంటి టైంలో నువ్వు మరణించబోతున్నావు, కాబట్టి మరణం లేకుండా చేసుకో అని కాలం చెప్తూ ఉంది. వద్దనున్న కాలమా, నా వద్ద ఉన్నది భగవంతుడు కాదండి, కాలం అంటున్నాడు ఆయన. నాకు అజ్ఞానంలో ఉన్నప్పుడు నాకు పూర్తిగా అర్థం చేసుకోవాలి, ఉన్న తత్వం తెలియాలి అంటే నేను ఎవరి వద్ద ఉన్నాను. చూడండి ఎంత గొప్ప మాట, నా వద్ద మాత్రం భగవంతుడు ఉన్నాడు, కానీ నేను మాత్రం కాలం వద్ద ఉన్నా. నన్ను మాత్రము తన దగ్గరగా పెట్టుకున్నాడు భగవంతుడు, కానీ నేను మాత్రము ఎవరిని దగ్గరగా పెట్టుకున్నాను, కాలాన్ని దగ్గరగా పెట్టుకున్నాను. ఓ కాలమా, బయటికి వెళ్ళే మార్గం చూపించే ఓ కాలమా. ఎందుకంటే కాలం అనేటువంటి మాల్లో తిరిగి అయిపోయింది. కాబట్టి కాలం నుండి బయటపడి ఇక మీదట అయినా నేను కాలాతీతుని పట్టుకుంటాను. కాబట్టి వాకిలి, ఆ ఎగ్జిట్ ఎక్కడుందో అది నాకు కాస్త డోర్ ఎక్కడుందో చూపించు నాకు, కాలాన్ని అడుగుతున్నాడు ఎవరు, అన్నమయ్య. వద్దనున్న కాలమా చూపరో, నాకు కాస్త చూపించు. ఇకపోతే 3వ చరణానికి వచ్చేసరికి, రూపము విజ్ఞానమే రూఢికెక్కనైతి కానీ కాపు శ్రీ వెంకటేశుడే గతి కంటి కానీ. సో ఇంతకుముందు మనకి చివరి చరణంలో మనకి దుర్గశ్రీ గారు చక్కగా ప్రజెంట్ చేశారు. సో మనకి ఆ జీవితాన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆయన ఎవరి యొక్క రూపాన్ని చూశాడు, అది ఎటువంటి యొక్క రూపము, అది జ్ఞానవంతమైన రూపమా కాదే, అది కూడా సరిపోదే, సుజ్ఞానమైనటువంటి రూపమా కాదే, అది అన్నిటికీ అతీతమైనటువంటి విజ్ఞాన రూపము.
ఆ విజ్ఞాన రూపం ఎలా ఉంటుంది? చాలా ప్రసిద్ధికి ఎక్కువ ఉంటుంది. ఆ ప్రసిద్ధి అంటే ఏంటి? రూఢికెక్కనైతి అంటే సాధారణంగా మానవుల్లో కనిపించే రూపాలు అంటే శరీరాల్లో కనిపించే రూపాలు వంటిది కాదు. భగవంతుడి రూపము, అవతాడు మెహర్ బాబా రూపము ఎలాంటిది అంటే ఇప్పుడు నా ముఖాన్ని అద్దంలో చూసుకుంటే కనిపించే అలాంటి రూపం కాదండి అవతాడుది. ఎందుకంటే సాక్షాత్ అవతారుడు, తనను తాను భగవంతుడు, ఒక పరాత్పర పరబ్రహ్మ, దారి తప్పిన తన బిడ్డని దారిలో పెట్టుకోవడానికి అటువంటి గొప్ప ఉన్నతోన్నత స్థితి నుండి దిగి వచ్చినటువంటి వాడికి ఉన్న రూపంతో పోల్చుకుంటే అది చాలా ప్రసిద్ధికి ఎక్కిన రూపం అంటున్నాడు అన్నమయ్య. ఎందుకంటే ఆ రూపం నువ్వు గనక చూడగలిగితే, ఆ రూపాన్ని గనక నువ్వు పట్టుకోగలిగితే, ఆ రూపం వెనక ఉన్నటువంటి రూపరహితమైనటువంటి సద్వస్తు నువ్వు పట్టగలిగితే అప్పుడు తెలుస్తుంది ఈ ప్రపంచంలో నీకు గతి అంటే ఎవరు, నీ గతి ఏంటి. ఇంతవరకు ఏం జరిగింది అంటే ఇంతవరకు నీకు పురోగతి లేకుండా ప్రతిసారి ఏం జరుగుతోంది? పురోగతి ద్వారా నువ్వు సద్గతి పొందాలి. సాధారణంగా నువ్వు ఎవరినైతే గతి అంటున్నావో వాళ్ళని ఆ గతి పెట్టుకోవడం వల్ల నీకు ఎటువంటి జీవితం ఉండాలి? అది పురోగతితో కూడిన సద్గతి చూపించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? తిరోగతితో కూడినటువంటి దుర్గతి పడుతోంది. రెండు విషయాలు బాగా అర్థం చేసుకోవాలండి. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. నేను చూడగలుగుతున్నాను నా వెంకటేశ్వరుడిని, నా భగవంతుని నేను చూడగలుగుతున్నాను అంటే ఎలా చూడగలుగుతున్నాడు అంటే కేవలం ఆ గతి. కాబట్టి ఏమర్థమో చేసుకోవాలి, ఎప్పుడైతే భగవంతుడినే నువ్వు గతి అనుకోవడం వల్ల ఏం జరుగుతుంది? పురోగతితో కూడినటువంటి సద్గతి ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రపంచమే గతి అన్నావంటే, ఈ శరీరాలే గతి అన్నావంటే ఏమవుతుంది? పూర్తిగా తిరోగమనంతో కూడినటువంటి దుర్గతి పలుతుంది. ఆ దుర్గతి పేరే పునర్జన్మ. కాబట్టి రూపము విజ్ఞానమే రూఢికెక్కనైతి కానీ కాపు శ్రీ వెంకటేశుడే గతి కంటి కానీ. కాబట్టి నేను చూడగలుగుతున్నాను. చూడండి ఆ పదం ఇంతవరకు ఏమన్నాడు? నేను కానలేక ఉన్నాను. ఏం చెప్పాడు మొదటి చరణంలో? కానరాదు, నాకు కనిపించడం లేదు, నాకు చుట్టూ ఏం జరుగుతుందో నాకు కనిపించడం లేదు. రెండో చరణానికి వచ్చేసరికి ఏమన్నాడు మళ్ళీ? లోను కాకుండా కానీ, అక్కడ కూడా నాకు కనిపించడం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరినైతే చూడాలో అటువంటి దర్శనం చేసుకున్న తర్వాత నా గతి నాకు కనబడుతోంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పూర్తిగా ఒక సత్పురుషుడిగా మాట్లాడుతున్నాడు. సాక్షాత్ భగవంతుని ప్రత్యక్షంగా దర్శిస్తూ ఈ మాట అంటున్నాడు అన్నమయ్య. అంటే ఈ పదం చెప్పే సమయానికి అతను ఆరో భూమికలో ఉన్న సత్పురుషుడు అనేది నా అవగాహన. కాబట్టి నాకు ఎలా కనిపిస్తున్నాడు? గతి కంటి కానీ కన్నాను, నా కళ్ళ ముందు ఆ గతి నాకు నిర్ణయించాడు. కాబట్టి నాకు ఇటువంటి పురోగతితో కూడిన సద్గతిని అందించేది సాక్షాత్తు నేను నమ్ముకున్న నా జన్మకారకుడే. కాబట్టి ఈ పాటి నేనైతే ఇహపరాలకి చెక్కి ఏం జరుగుతోంది? ఒకవేళ ఇలా గతి కనలేకపోతే మళ్ళీ ఇంకేమంటున్నాడు? నాలుగోసారి అంటున్నాడు చిక్కి. ఒకవేళ ఇన్ని తెలుసుకున్నా కూడా మళ్ళీ రెండిటికి మధ్య చిక్కుకుంటే, మళ్ళీ రెండింటి మధ్య చిక్కుకుంటున్నాను. ఇక్కడ భగవంతుడు ఎటువంటి మార్గాన్ని చూపిస్తున్నాడు? ఇహం మార్గం చెప్పటం లేదు, ఇహానికి సంబంధించిన విషయాలు చెప్పటం లేదు, పరానికి సంబంధించిన విషయాలు చెప్తున్నాడు. ఇహం అంటే ఏంటి? అనాత్మ విషయాలు. పరం అంటే ఏంటి? ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? అస్తిత్వము. ఇహము అంటే ఏంటి? ఉనికి. ఇహము అంటే ఉండేది, పరము అంటే ఉంచేది. కాబట్టి రెండిటి మధ్య చిక్కుకున్నాను. మళ్ళీ చిక్కుకున్నానంటే పైపూత లేమిగాన పాలించవ గురుడా. పైపూత అంటే ఏంటి? మనకి అవుతాడు ఈ మెహరోపాసన మొదలుపెట్టినటువంటి ఒక బిగినింగ్ స్టేజ్ నుంచి ఒక మాట చెబుతూ వచ్చాడు. ఏ మాట? అసలు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం అనేది ఎలా ప్రారంభం అవుతుంది అని చెప్పాడండి. సో ఎలా ప్రారంభం అవుతుందని చెప్పాడండి? లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపనతో మార్గం ప్రారంభం. రైట్ అండి. సో లోతైన నిజం కోసము ఎరుకతో కూడిన తపనతోనే మార్గం ప్రారంభం అవుతుందని చెప్పాడు అవుతాడు. మరి ఇలా ఉంటేనే ప్రారంభం అవుతుంది అంటున్నాడు కదా అవుతాడు. కానీ ఒక జీవుడికి అసలు మార్గమే ప్రారంభం అవ్వకపోవడానికి కారణం ఏంటండి? దానికి కూడా చెప్పాడు అవుతాడు. అదేం చెప్పాడండి? ఇలా ఉంటే ఏ సరునా అనే పై కనిపించే అబద్ధం కోసం ఎరుక లేని తపన ఉన్నంత కాలం మార్గం అనేది ప్రారంభం అవ్వదండి. ఫ్యాంటాస్టిక్.
ఇది ఇలా అర్థం చేసుకోవాలి మనం. అవతాడు చెప్పిన దాని ప్రకారము ఇలా ఉంటే నేను మార్గం ప్రారంభిస్తాను, అయితే ఇప్పటిదాకా నేను ప్రారంభించలేదే అని విచారణ చేసుకుంటే ఎందుకు ప్రారంభించలేకపోయాను అంటే 2 చెప్పాడు అవుతాడు. ఏమని? పై కనిపించేటువంటి అబద్ధం కోసము ఎరుకలేని తపనతో ఉన్నంత కాలము. ఆ పై అబద్ధమే ఇక్కడ అన్నమయ్య చెప్పి పై పూత నీకు ఏదైతే కనిపిస్తోందో అది లేకుండా నేను నన్ను దర్శించగలగాలి, కాబట్టి ఇంత చెయ్యాలి, మొదటి నుంచి ఇంతవరకు చెయ్యాలి అంటే నిన్ను పాలించాల్సిన వాడు, నిన్ను పరిపాలించాల్సిన వాడు పాలించనంత వరకు, పరిపాలించనంత వరకు, ఇంతవరకు చెప్పిన వేది నీ జీవితంలో జరగదు. అందుకు చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? నన్ను పరిపాలించు గురుడా, నన్ను పాలించడు గురుడా అంటున్నాడు. ఎందుకు అంటే అర్థం ఏంటి? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకున్నాడు అన్నమయ్య? ఇంతవరకు నేను ఉన్నది, ఇప్పటి వరకు నేను దైవము ఎప్పుడు ఉన్నా కూడా తలచలేకపోతున్నానంటే కారణం ఏంటి? నేను ఉన్నది ఎవరి పరిపాలనలో? నన్ను ఎవరు పరిపాలిస్తున్నారు? నన్ను ఎవరు పాలిస్తున్నారు అంటే భ్రాంతే పరిపాలిస్తోంది. ఇది గమనించాడు అన్నమయ్య. ఇది గమనించాడు. ఇంతవరకు ఎందుకు ఈ రెండిటి మధ్య చిక్కుకున్నాను, ఎందుకు నేను చూడలేకపోతున్నాను, ఎందుకు ఈ రెండిటి మధ్య మాత్రమే ద్వంద్వాల మధ్య చిక్కుకుపోయాను అంటే ఇంతవరకు మనకు అవతాడు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ అన్నమయ్య చెప్పే తత్వాన్ని గనక సరిగ్గా పట్టుకోగలిగితే కారణం ఏంటి? నేను పూర్తిగా ఎవరి గవర్నమెంట్లో ఉన్నాను అంటే ఇల్యూషన్ గవర్నమెంట్లోనే ఉన్నాను, కాబట్టి భ్రాంతి యొక్క పరిపాలనలో మాత్రమే నేను ఉన్నాను అని తెలుసుకున్నాడు అన్నమయ్య. అందుకే చివరికి వచ్చేసరికి ఒక విపరీతమైనటువంటి కాన్షియస్ లాంగింగ్ మనకి వినిపిస్తుంది. ఇప్పుడు కేవలం ఆ సింగర్ పాడాడని కాదండి, ఎందుకంటే ఆ పాట మీరు గనుక వింటున్నప్పుడు కనీసము పాట ఏది వినకపోయినా చివరిగా వచ్చేటువంటి ఒక 10 సెకండ్లు అక్కడ ఆ యొక్క ఆతృతతో పాడుతాడండి సింగర్. నేను ఆ సింగర్ అనుకోవట్లేదు, నేను అన్నమయ్య అనుకుంటానండి. పాలించవ గురుడా అంటే ఎంతలాగా విపరీతమైనటువంటి కాన్షియస్ లాంగింగ్తో ఆ చార్ట్ నెంబర్ 80Aలో ఉన్నటువంటి ఆ డయాగ్రామ్లో ఉన్న ఆస్పిరెంట్ మనకు గుర్తొస్తాడండి. ఆయన ఎవరో కాదు, అన్నమయ్య. ఈ పాట అంతా కూడా ఒకవేళ మీరు ఈ పాట అంతా జర్నీ చేయకపోయినా లాస్ట్లో వచ్చేటువంటి ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్లో అతను వెలుగెత్తి పాడుతాడు. అంటే ఎంత లోపల తనను తాను తెలుసుకోవాలి భగవంతుడి పట్ల ఆ ఎరుకతో కూడిన తపనతో వచ్చిన వాయిస్ అండి అది. ఆ యొక్క వాయిస్ అందుకే ఇంతవరకు తెలుసుకున్నాను, ఇంతవరకు భ్రాంతి పాలించింది, భ్రాంతి పరిపాలించింది. అలా చేయడం వల్ల ఏమైపోయింది? తిరోగమనంతో పాటు సద్గతి కలగలేదు కానీ దుర్గతి కలుగుతోంది. కాబట్టి నాకేం కావాలి? పురోగతితో కూడినటువంటి సద్గతి కావాలి అంటే నాకేం కావాలి? నేను ఎవరి పరిపాలనలో ఉండాలి? భగవంతుడి పరిపాలనలో ఉండాలి తప్ప ఈ భ్రాంతి యొక్క పరిపాలనలో ఉండకూడదు. కానీ మనకి అవతాడు ఏం చెప్పాడు గతంలో ఈ భ్రాంతి గురించి చెప్తూ, ఈ యొక్క భ్రాంతి అనేది ఎంతవరకు నిన్ను పరిపాలిస్తుందని చెప్పాడండి అవతాడు. ఈ భ్రాంతి అనేది మీనాక్షి జాగ్రత్త అవస్థలో మాత్రం పరిపాలిస్తుంది. ఓకే, ఇంకా సంస్కారాలతో ఉన్నంత కాలం పరిపాలనలో ఉంటారు, భ్రాంతి పరిపాలన. ఓకే, సంస్కారాలు ఉన్నంత వరకు భ్రాంతి పరిపాలనలో ఉంటారు. ఓకే, ఇంకా అబద్ధమైన గుప్పెట్లో ఉన్నంత కాలం. అబద్ధమైన గుప్పెట్లో ఉన్నంతకాలం. ఎస్ మీనాక్షి. జై మేరబ్బా నాగేష్ గారు. ఐఎమ్ గాడ్ అని మనము ఆ స్థితి వెళ్ళే వరకు ఐ థింక్ విల్ బి ఇన్ దిస్. సో ఇల్యూషన్ విల్ గవర్న్స్ యూ. ఓకే, ఆ స్టేజ్కి వెళ్ళేంత వరకు ఉంటుందంటారు మీరు. ఓకే, బాగుంది నాగేష్ గారు. బట్ ఇంకా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు మనకి. చెప్పిందే మనకి ఇంకోసారి ప్రశ్న అడుగుతున్నాడు. చెప్పింది అడుగుతాడండి ప్రశ్న, చెప్పండి అడగడండి అవుతాడు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కి స్పందించేంత వరకు అన్నయ్య. ఓకే ఓకే ఓకే, చెప్పండి ఏది జరిగినా దానితో మనము ఐడెంటిఫై చేసుకున్నంత వరకు భ్రాంతి పరిపాలనలోనే చెప్పాడండి మనకి. టెంపరీ అంటే ఇల్యూషన్ ఈజ్ అ టెంపరీ ఎఫెక్ట్. కొంచెం స్మరించుకుందాం. అవతాడు చెప్పిన మాటే. ఏం చెప్పాడు? ఇంతవరకు సగం చెప్పింది మనకి మీనాక్షి.
ఫాల్స్ అయినేసి గ్రిప్లో అనేసి దాన్ని కంటిన్యూ చేసేమంటాడు అవుతాడు. ఎంతకాలం అయితే అంటే నీ కళ్ళ ముందు జరిగేటువంటి విషయాలకి నిన్ను నువ్వు ఐడెంటిఫై అవుతున్నంత వరకు, అంతకాలం వరకు భ్రాంతి అనేది నిన్ను పరిపాలిస్తూనే ఉంటుంది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? నా కళ్ళ ముందు ఇప్పుడు ఈ మొమెంటు నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన? నేను అనుకున్న సంఘటనే, నాకు హ్యాపీయెస్ట్ సంఘటనే, నేను అనుకుంది జరిగింది కాబట్టి నాకు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తున్నాడండి, గొప్ప తత్వం చెప్తున్నాడు. నువ్వు భ్రాంతికి ఎలా లోబడిపోతున్నావు, భ్రాంతిని ఎలా పరిపాలిస్తుందో చెప్తున్నాడు. నీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో వాటితో నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు అనుకుంది జరిగినప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. గుర్తుంచుకో, అవతడు ఇండికేషన్ ఇస్తున్నాడు, నో అక్కడ నువ్వు హ్యాపీగా ఉండడానికి లేదు అంటే అర్థం ఏంటి? అక్కడ కేవలము నువ్వు నీ లైఫ్లో జరిగే ప్రతి దానితో కనుక ఐడెంటిఫై అయ్యావంటే అర్థం ఏంటి? అక్కడ నీకు అనుకున్న సంఘటన జరిగింది, అనుకున్న విషయాలు జరుగుతోంది అంటే అర్థం ఏంటి? అక్కడ పూర్తిగా భ్రాంతి నిన్ను పరిపాలిస్తోంది. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ రోజు ఏం జరుగుతోంది? నీకు బాధ పెట్టే సంఘటన జరిగినప్పుడు నువ్వేం జరుగుతుంది? బాధపడతావు. అక్కడ కూడా భ్రాంతి నిన్ను పరిపాలిస్తోంది. కాబట్టి ఏం చేయాలి బాబా? ఇక్కడి నుంచి బయటపడి నాకు భ్రాంతి పరిపాలనలో కాదు, భ్రాంతి పాలించడం కాదు, కేవలము నేను నీ పరిపాలనలోనే ఉండాలి. ఓ అవతార పురుషుడా, నేను నీ పరిపాలనలోనే ఉండాలి, నువ్వు మాత్రమే నన్ను పాలించాలి అనే విధంగా ఉండాలంటే ఏం చేయాలి బాబా అంటే అందులోనే మనకి రెమెడీ చెప్పాడు అవుతాడు. ఒకవేళ నువ్వు గనుక ఇఫ్ యు నో ద ట్రూత్, ఒక నిజాన్ని గనుక, ఒక సత్యాన్ని గనుక నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఇక మీదట నీ జీవితంలో ఏది జరిగినా యూ కెనాట్ ఐడెంటిఫై విత్ వాట్ హ్యాపెన్స్ అని అడుగుతాడు. ఏదైతే జరుగుతుందో నువ్వు వాటితో ఐడెంటిఫై అవ్వవు. చాలా గొప్ప మాట అండి. కొంచెము కాస్త జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దామండి. గొప్ప జీవిత తత్వం అంతా కూడా ఒక మాటలో చెప్తున్నాడు అవుతాడు. ఎందుకంటే నా వరకు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఆయన అవతరించి ఆ శరీరంలో ఆయన నివసిస్తున్నప్పటి నుండి, అంటే ఆ వస్త్రాన్ని ధరించినప్పటి నుండి, అంటే దాదాపు 74 సంవత్సరాల 11 నెలల 7 రోజుల పాటు ఆయన ఆ వస్త్రాన్ని ధరించాడు. ఆ ధరిస్తూ ఆయన చెప్పాల్సిన విషయాలు అనేక విషయాలు చెబుతున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో, ఎందుకంటే ఈ యొక్క ఇల్యూషన్ గురించి చెప్తూ అవుతాడు ఏమన్నాడు? అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అందరికీ, తన బిడ్డకు చెప్తున్నాడు. ఏమని? ఇల్యూషన్ అంటే ఏంటి అని చెప్తున్నాడు. కానీ చెప్పే ప్రయత్నంలో చెప్పడానికన్నా ముందు అవుతాడేం చెప్పాడు? ఈవెన్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ దిస్ అన్నాడు అవుతాడు. కానీ నా వర్క్ అంటే ఏంటండి, ఇలాంటి స్టేట్మెంట్ నేను ఎప్పుడు కూడా జర్నీ చేయలేదండి, ఎక్కడ కూడా వినలేదు కూడా. ఒకవేళ మీకు తెలిస్తే నాకు దయచేసి చెప్పండి, నేను నేర్చుకుంటా మీ ద్వారా. ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు? కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు? స్పష్టంగా క్లియర్గా ఏం చెప్తున్నాడు అంటే ఇంతవరకు నేను కూడా ఇది వ్యక్తపరచలేకపోతున్నాను అంటున్నాడు అవుతాడు. నాకు తెలుసండి, ఎప్పుడు కూడా బాబా ఏది చెప్పాలన్నా కూడా హ్యాపీగా చెప్పేవాడండి. ఏది చెప్పాలన్నా కూడా ఇంక్లూడింగ్ గాడ్ స్పీక్స్. కానీ ఇల్యూషన్కి వచ్చేసరికి మాత్రము చూడండి, నేను దీన్ని ఎలా వ్యక్తపరచాలి అని నాకు సహితం కూడా ఎలా వ్యక్తపరచాలో తెలియట్లేదు అన్నాడు అవుతాడు. అంటే ఎంత గొప్పదై ఉంటుందండి ఆ మాట, ఎంత గొప్పదై ఉంటుందండి ఆ సందేశము. అటువంటి గొప్ప సందేశాన్ని ఆయన కూడా వ్యక్తపరచలేకపోతున్నాడంటే ఆయన గనుక ఒకవేళ వ్యక్తపరిచాడు కాబట్టి, వ్యక్తపరిస్తే కాదండి, వ్యక్తపరిచాడండి. నిజంగా మన జన్మలు ఎన్నో అదృష్టం చేస్తే తప్ప ఇలాంటి సందర్భం రాదండి. ఒకవేళ వ్యక్తపరచలేకపోతున్నాను కాబట్టి నేను చెప్పలేనంటే అది వేరే విషయం అండి. కానీ చెప్పాడండి, మన జన్మలన్నీ ఉద్ధరించేలాగా, ప్రతి జన్మ కూడా ఉద్ధరించబడేలాగా, సరిదిద్దుకునేలాగా అవతార పురుషులకు అవకాశం ఇస్తున్నాడు. అలా చెప్పొచ్చండి, నేను నిన్ను వ్యక్తపరచలేకపోతున్నాను కాబట్టి ఇక నేను చెప్పలేనురా అని చెప్పేయచ్చు. అవతాడికి ఆ రైట్ ఉంది, ఆ తండ్రికి ఆ రైట్ ఉంది. కానీ దారి తప్పిన తన బిడ్డని దారిలో పెట్టుకునేటువంటి అటువంటి అపారమైన ప్రేమతో ఉన్నవాడు కాబట్టి వ్యక్తపరచలేకపోతున్నాను కానీ చెబుతానని ప్రయత్నించాడే. నా సాధ్యమైనంత వరకు. ఏమండి, అదే సామాన్య స్టేట్మెంట్ అండి. ఆయన సామాన్యుడా మెహర్ బాబా? ఏమన్నాడు? నేను సహితం వ్యక్తపరచలేకపోతున్నాను కానీ సాధ్యమైనంత వరకు నేను నీకు అందిస్తాను అన్నాడంటే అంత సామాన్య విషయం అండి.
అంటే ఎంత శ్రమ పడితే, అంటే ఏ స్థాయి అంటే ఆ స్థితిని విడిచిపెట్టి నా స్థాయికి, నేనున్న స్థాయికి, నేనున్న మురికిలోకి దిగి మరీ నాకు ఇలా విషయం చెప్తున్నాడంటే ఆ ప్రేమ ఎంత గొప్పదండి. అటువంటి ఆదుకునే ప్రేమ అనేది ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుర్తించగలుగుతాడో మానవుడు? గుర్తించలేడండి. కాబట్టి అది గొప్ప విషయం అండి. అందుకే అక్కడ చెప్పిన ప్రతి మాట, ఆడు కేవలము మోనా మ్యాల్కోమ్ అనేటువంటి వాళ్ళు కేవలము ఒక మీడియేటర్స్ మాత్రమే. వాళ్ళకి అవతారుడు ఒక ప్రతినిధులుగా సెలెక్ట్ చేసుకున్నాడు, వాళ్ళ ద్వారా అందించినటువంటి ఆ మాట. ఎందుకంటే ప్రతిసారి అండి తిరిగి మన గమ్యం చేరేంత వరకు కూడా అవతారుడు చెప్పినటువంటి ఇల్యూషన్ గురించిన మాట అది క్యారీ చేస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. ఎప్పటికప్పుడు టెంపరరీ ఎఫెక్ట్ ఈజ్ ద ఇల్యూషన్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఎఫెక్ట్. నా మీద ఆ ఇల్యూషన్ అనేది టెంపరీగా మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నేను ఇంక మీదటి ఎవరి గురించి దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒక్కడే చెప్తున్నాడు అవుతాడు. కానీ ఈ మాట చెప్పనంత వరకు ఏమనిపిస్తుంది జీవుడికి? లేదండి, భ్రాంతి మాయ నా మీద శాశ్వతంగా ప్రభావం చూపిస్తోంది. కాబట్టి 50 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను, పుట్టినప్పటి నుంచి బాధపడుతున్నానండి, ఈ యొక్క సాంసారిక బాధలు పడుతూ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ మాట తెలియక. కాబట్టి భ్రాంతికి నీ మీద శాశ్వతమైన ప్రభావం చూపించేంత క్యాపబిలిటీ ఆ ఇల్యూషన్కి నేను ఇవ్వలేదన్నాడు అవుతాడు. కేవలం అది టెంపరీ ఎఫెక్ట్ మాత్రమే. కానీ నేను చెప్పనంత వరకు నీకేమనిపిస్తోంది? అది శాశ్వతమైన ప్రభావం అనిపిస్తుంది అన్నాడు అవుతాడు. కాబట్టి ఏం చెప్పాడు అవుతాడు? ఎంతకాలం అయితే నేను పరిపాలిస్తుంది అంటే నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో వాటితో నీకు నువ్వుగా ఐడెంటిఫై అవుతున్నంత కాలము, అది సుఖం కావచ్చు లేక దుఃఖం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అంతకాలము ఆ యొక్క భ్రాంతి అనేది నిన్ను పరిపాలిస్తూ ఉంటుంది, నిన్ను పాలిస్తూనే ఉంటుంది అని చెప్పాడు మనకి అవతారుడు. కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి, క్లైమాక్స్కి వచ్చేసరికి గొప్ప మాట చెప్తున్నాడు. ఇంతవరకు నేను ఎవరి పరిపాలనలో ఉన్నానంటే, ఓ భగవంతుడా, కేవలము ఎవరి పరిపాలన? భ్రాంతి పరిపాలనలో ఉన్నాను. నన్ను ఇంతవరకు ఇన్ని జన్మలెత్తడానికి మళ్ళీ అంటే సెల్ఫ్ సేమ్ స్టోరీ అనేది రిపీట్ అవడానికి కారణం ఏంటి? ఆ భ్రాంతి పాలిస్తోంది. కాబట్టి భ్రాంతే పంపిస్తోంది, భ్రాంతే మళ్ళీ ఇక్కడి నుంచి పంపించేస్తోంది తప్ప. కాబట్టి నన్ను పాలించాల్సింది ఎవరు అంటే ఇంతవరకు చెప్పనటువంటి గురువాత్మని చివరిగా గుర్తిస్తున్నాడు అన్నమయ్య. ఇక్కడ పిలిచింది పరమాత్మని కాదండి, గురు ఆత్మని పిలుస్తున్నాడు. ఇది ఇది గొప్ప విషయం అండి. ఈ సంకీర్తనలోని గొప్ప విషయం ఏంటంటే చివరికి వచ్చేసరికి పరమాత్మ అయినటువంటి వెంకటేశ్వరు గురించి చెబుతూ కూడా లాస్ట్కి వచ్చేసరికి మాత్రము ఆ పరమాత్ముడైనటువంటి వెంకటేశ్వరుడు ఎవరో కాదు, చార్ట్ నెంబర్ 9 అండి. ఆ పరమాత్ముడైనటువంటి వెంకటేశ్వరుడు ఎవరో కాదు, నేను ఈ సృష్టిలోకి వచ్చినప్పటి నుండి, రాతి రూపం అనేది ధరించినప్పటి నుండి నాకు కావాల్సిన విషయాలన్నీ చూసుకుంటూ నన్ను తన నిత్య సహచరుడుగా మలుచుకున్నటువంటి గురు ఆత్మయే. అందుకు చివరికి వచ్చేసరికి ఏమన్నాడు? గురుడా అన్నాడు. ఓ గురుడా అని చెప్పాడు. కాబట్టి పాలించవ గురుడా అని మనకి అవుతాడు చెప్పినటువంటి ఈ విషయాలు. కాబట్టి ఇంకొకసారి మనము పాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు అర్థం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు అర్థం తెలుసుకొని పాడుకుంటూ ఉంటే గొప్ప అనుభూతిగా ఉంటుందండి. దాన్ని పాడుకునే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. రాతిరి పగల నేటి రెంటి నడుమన చిక్కి, రాతిరి పగల నేటి రెంటి నడుమన చిక్కి, ఊతగానా వెళ్ళనీరు, ఊతగానా వెళ్ళనీరు ఓ ఆసలాలా. దైవమెప్పుడు కలడు తలచగలేము కాని, కైవసమై జీవుడుండు కానరాదు కాని. దైవమెప్పుడు కలడు తలచగలేము గాని, కైవసమై జీవుడుండు కానరాదు కాని. పువ్వు పిందె వంటి పాప పుణ్యముల చిక్కినాడా, పువ్వు పిందె వంటి పాప పుణ్యముల చిక్కినాడ. తోవ చూపరో మాకు తోలు జన్మములాలా.
లోకము మాయామయమై లోను కాకుండు కాని జోక పరమాత్మలోనే శోధించము కాని లోకము మాయామయమై లోను కాకుండు కాని జోక పరమాత్మలోనే శోధించము కాని కైకొని మూసి తెరచి కనురెప్పలను చిక్కి కైకొని మూసి తెరచి కనురెప్పలను చిక్కి వాకిలిగని చూపరు వద్దనున్న కాలమా రూపము విజ్ఞానమే రూఢికెక్కనైతి గాని కాపు శ్రీ వెంకటేశుడే గతి కంటి కాని రూపము విజ్ఞానమే రూఢికెక్కనైతి గాని కాపు శ్రీ వెంకటేశుడే గతి కంటి కాని ఈ పాటి నేనైతే ఇహ పరములకు చిక్కి ఈ పాటి నేనైతే ఇహ పరాలకు చిక్కి పై పూతలేని గాన పాలించవ గురుడా 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 శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి. సో అన్నమయ్య సంకీర్తనలతో కూడినటువంటి సంగీతపు మెహరోపాసనం. ఇక అవతాడి మాటలోకి వద్దామండి. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ కొంతకాలంగా నిత్యంగా ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా కొనసాగించేటువంటి మహద్భాగ్యాన్ని మనందరికీ ప్రాప్తింపచేసినందుకు అవతాడికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆయన మాటల్ని మనము కొనసాగిద్దామండి. సో నిన్న మనకి అవతాడు ఎక్కడ కంక్లూడ్ చేయడం జరిగింది అంటే ఈ యొక్క విలాసం, ఈ విలాసం గురించి చెబుతూ ఈ విమ్ అంటే ఏంటి, ఎలా జరుగుతోంది అనే మాటని చెబుతూ ఇక్కడ ఏం చెప్తున్నాడు అవతాడు అంటే, క్లుప్తంగా చెప్పాలి అంటే అనంతత్వ స్థితిలో అంతర్లీనమై ఉండే భగవంతుని ఈ ఆదిమూల అనంత విలాసం సర్వస్వతంత్రుడైన భగవంతుడిలో ఒక్కసారి ఉప్పొంగినప్పుడు తనను తాను ప్రకటితం చేసుకుంది. మరియు తన ప్రకటీకరణంతో పాటు ఏకకాలంలో శూన్యానికి చెందిన అంతర్లీనమై ఉన్న అంతటిని శూన్యత్వంగా ప్రకటితం చేసింది. ఈ విధంగా విలాసం అనేది శూన్యాన్ని సృష్టించింది. అంటే ఇప్పుడు చార్ట్ కనెక్ట్ చేసుకుందామండి. చార్ట్లు ఏమంటున్నాడు అవుతాడు ఇక్కడ, ఎక్కడైతే మనం 4 స్టేజెస్ చెప్పాడు అవుతాడు. మనం చార్ట్ నెంబర్ 2లో చూస్తే కాస్త మెడిటేట్ చేస్తే ఆ చార్ట్ని మనకి ఎన్ని కనిపిస్తోంది స్టేజెస్, అక్కడ 4 స్టేజెస్ కనబడుతున్నాయి. అందులో ఫస్ట్ స్టేజ్ ఏంటి అన్నప్పుడు బియాండ్ గాడ్, సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి బియాండ్ గాడ్, థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఏం కనిపిస్తోంది అక్కడ గాడ్, అండ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఇల్యూషన్ కనబడుతోంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు, ఎలాగైతే ప్రకటితం అవుతోంది. ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే అర్థం ఏంటి, ఇక్కడ సరిగ్గా ఆ మొదటి స్టేజ్లో పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు పరమాత్మ స్థితికి వస్తున్నాడు. సెకండ్ స్టేజ్ ప్రకటితం అవుతోంది, మేనిఫెస్ట్ అవుతోంది. ఏది మేనిఫెస్ట్ అవుతోంది, అందుకే క్లుప్తంగా ఏం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ కూడా, దేన్ని సృష్టించింది ఈ యొక్క ఒరిజినల్ వీమ్ ఆదిమూల విలాసం అనేది దేనిని సృష్టించింది, ఈ యొక్క శూన్యాన్ని సృష్టించింది అని చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఈ శూన్యం అనేది ఎలా సృష్టించబడింది, ఇది ఎలా ఉద్భవించింది అనేటువంటి ఒక అవతార పురుషుడు యొక్క మాటల్ని మనము ఆంజనేయులు మరియు రజనీ గారి ద్వారా ఆలకిద్దామండి. Let us recapitulate how infinite nothing
came out of most finite everything. అవతార్ మెహర్ బాబా की जय. అత్యంత పరిమిత సర్వం నుండి అనంత శూన్యం ఎలా ఉద్భవించిందో ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. God beyond is infinite everything. Infinite everything may be compared to an infinite limitless ocean. Therefore, this limitless ocean is infinite everything. Thus, every drop in the ocean is most finite everything. In short, if infinite ocean is infinite everything, then every drop of the ocean is most finite everything. అనంత సర్వమే పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతుడు అనంత సర్వాన్ని అనంతము ఆపదలు లేని అయిన ఒక మహాసాగరంతో పోల్చవచ్చు. కనుక ఈ అవధులు లేని మహాసాగరమే అనంత సర్వం. ఆ విధంగా మహాసాగరంలోని ప్రతి బిందువు అత్యంత పరిమిత సర్వమే అవుతుంది. క్లుప్తంగా అనంత మహాసాగరం అనంత సర్వం అయినప్పుడు మహాసాగరంలోని ప్రతి బిందువు అత్యంత పరిమిత సర్వమే అవుతుంది. Before the whim surges in the limitless ocean, and before creation is manifested, the creation home point through which the creation is ejected is itself in the limitless ocean as infinite everything, because prior to the surging of the whim, perfect tranquility prevailed and pervaded the limitless ocean. There was no question of drops of the ocean, and there was no separateness. There was limitless ocean as infinite everything. అవధుల లేని మహాసాగరంలో విలాసం పొంగడానికి ముందు మరియు సృష్టి ప్రకటితం కావడానికి ముందు ఏ బిందువు నుంచైతే సృష్టి బయటకు త్రోయబడిందో ఆ సృష్టి బిందుస్థానం సైతం అవధులు లేని మహాసాగరంలోనే అనంత సర్వంగా ఉంటుంది. దీనికి కారణం విలాసం ఉప్పొంగడానికి పూర్వం అవధుల లేని మహాసాగరం అంతటా పరిపూర్ణమై నిశ్చలత ప్రబలమై వ్యాపించి ఉండేది. అక్కడ మహాసాగర బిందువులు అన్న ప్రశ్నయే లేదు, మరియు ఎటువంటి ఏర్పాటును లేదు. అనంత సర్వంగా అపరిమిత మహాసాగరమే అక్కడ ఉండేది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి. సో మనకి అవతాడు ఏం చెప్తున్నాడండి ఇక్కడ సీమిత అంటే పరిమితం అండి, ఫైనైట్ అని అర్థం. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఈ పదం అనేది కొంచెం అర్థం కాలేదు ఫస్ట్. కాబట్టి సీమిత అంటే ఏంటి అన్నప్పుడు అవతాడిచ్చినటువంటి ఫైనైట్ని ట్రాన్స్లేట్ చేశారు. సీమిత అని చెప్తున్నారు అంటే పరిమితం అని అర్థం చేసుకోవడానికి కొద్దిగా దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకుంటే, ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే అర్థం కాకపోతే మాత్రం ఒక్కసారి మనం ఒరిజినల్ రెఫర్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ట్రాన్స్లేషన్లో కనుక మనకి ఏదైనా అర్థం కాలేదనుకోండి, సో అవతాడు చెప్పినటువంటి ఒరిజినల్ వర్డ్ తీసుకొని వీలైనంత వరకు అది ఎంతవరకు వాడుక భాషలో మాట్లాడే భాష ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలండి. ఎందుకంటే అందుకే అవతాడు నీకు వాడుక భాషల్లో నువ్వు ఏదైతే మాట్లాడుతుంటావో ఆ రకంగానే ట్రాన్స్లేట్ చేయమని చెప్పాడు అవతాడు. సో కాబట్టి సీమిత అంటే ఏం పెట్టుకుందామంటే పరిమితమైనది అంటే ఫైనైట్ అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏం చెప్తున్నాడు మనకి అవతాడు కంటిన్యూ చేస్తూ అత్యంత పరిమితమైనటువంటి సర్వం నుండి అంటే ఈ యొక్క అనంత శూన్యం అనేది ఎలా ఉద్భవించింది అనేది ఇక్కడ అవతాడు చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి అవతాడు స్పష్టంగా చెప్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తోందో, ఏదైతే మనకి అపరిమితమైనది ఏదైతే కనిపిస్తోందో ఎలా ఇది బయటికి ఉద్భవించింది అని చెబుతూ ఏమంటున్నాడు అవతాడు. సో ఇంత మనకి ఇక్కడ మనం చార్ట్ కనెక్ట్ చేసుకుందాం.
ఇప్పుడు అవుతాడు బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? అవుతాడు బియాండ్ గాడ్కి వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మేనిఫెస్ట్ అయ్యింది. సో మేనిఫెస్ట్ అయినప్పుడు ఎలా జరుగుతోంది, ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తున్నాడు? అవుతాడు ఇక్కడ గాడ్ బియాండ్ ఈజ్ ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్. అంటే పరమాత్మ స్థితి. అంటే గాడ్ బియాండ్ స్టేట్ అంటే ఏంటి అన్నప్పుడు మొట్టమొదటిది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఏంటిది? పరబ్రహ్మ యొక్క స్థితి. అంటే భగవంతుడి యొక్క ఆదిమూల స్థితి, అంటే ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్. కానీ ఎప్పుడైతే అవతార పురుషుడు తనంతాను ప్రకటితమైనప్పుడు, అవతరిస్తున్నప్పుడు తర్వాత వచ్చేటువంటి స్థితి ఏంటి అన్నప్పుడు గాడ్ స్టేట్, అంటే పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతుడు. మొదటి ఏంటి? పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు. ఆ తర్వాత తనను తాను ప్రకటితం చేసుకున్నప్పుడు, తనను తాను మేనిఫెస్ట్ అయినప్పుడు ఏం జరుగుతోంది? ఇక్కడ పూర్తిగా వచ్చేసరికి పూర్తిగా ఏమర్థమవుతోంది? పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతుడు. ఇక్కడ పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతుడు గురించి అవుతాడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అవుతాడు ఇక్కడ? గాడ్ బియాండ్ ఈజ్ అ ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆ పరమాత్మ స్థితి అనేటువంటిది ఎలాంటిది అంటే అనంతమైనటువంటి సర్వస్వం. ఎందుకంటే సర్వస్వం అది ఎలాంటిది? అనంతమైనటువంటి సర్వస్వమే. కాబట్టి ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్ మే బీ కంపేర్ టు ఎన్ ఇన్ఫినిట్ లిమిట్లెస్ ఓషన్. ఇప్పుడు కంపేర్ చేస్తున్నాడు అవుతాడు. మనం అర్థం చేసుకోవడానికి ఎలా కంపేర్ చేస్తున్నాడు? ఈ అనంతమైనటువంటి సర్వస్వాన్ని దేంతో కంపేర్ చేస్తున్నాడు? అనంతమైనటువంటి అవధులు లేనటువంటి సముద్రంతో కంపేర్ చేస్తున్నాడు అవుతాడు. సో దేర్ఫోర్ దిస్ లిమిట్లెస్ ఓషన్ ఈస్ ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్. అందువలన ఈ యొక్క పరిమితి లేనటువంటి సాగరం అనేది ఎలాంటిది? అనంతమైనటువంటి సర్వస్వము అని చెబుతూ ఏమంటున్నాడు అవుతాడు? ఆ యొక్క ఓషన్లో ఏముంది? ఓషన్తో పాటు ఆ ఓషన్లో ఏముంది? దస్ ఎవ్రీ డ్రాప్ ఇన్ ద ఓషన్ ఈజ్ మోస్ట్ ఫైనెట్ ఎవ్రీథింగ్. ఇక్కడ కొంచెం కాస్త శ్రద్ధ పెడదామండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అవుతాడు అంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి బిందువులు ఏమున్నాయి? బిందువులు ఎలాంటివి అంటే అవి కూడా అత్యంత పరిమితమైన సర్వస్వం అంటున్నాడు అవుతాడు. కొద్దిగా అండి, ఎందుకంటే ఆత్మగా నేను ఎక్కడ ఉన్నాను అంటే మనకి మొదట్లోనే చెప్పేశాడు అవుతాడు, ఆల్ సోల్స్ ఆర్ ఇన్ ఓవర్ సోల్. అంటే ఆత్మగా నేను గతంలో పరమాత్మలోనే ఉన్నాను, ఆత్మగా నేను ప్రస్తుతం పరమాత్మలోనే ఉంటున్నాను, ఆత్మగా నేను భవిష్యత్తులో కూడా పరమాత్మలోనే ఉంటాను. అంటే అర్థం ఏంటి అంటే సముద్రాన్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే అందులో మనకు కనిపించే బుడగలు ఏవైతే కనబడుతున్నాయో ఆ బుడగలు ఎక్కడున్నాయి? సముద్రంలోనే ఉన్నాయి. ఎవరితో ఉన్నాయి? సముద్రంతోనే ఉన్నాయి. కానీ సముద్రానికి సముద్రంలో ఉన్నటువంటి బుడగకి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే అవతాడు ఇక్కడ గొప్పగా చెప్తున్నాడు. సముద్రం మాత్రము అనంతమైనటువంటి సర్వస్వము, కానీ అందులో ఉన్నటువంటి బిందువు ఏదైతే ఉందో ఆ డ్రాప్ ఏదైతే ఉందో అది మాత్రం ఫైనెట్ ఎవ్రీథింగ్ అంటున్నాడు అవుతాడు. అంటే పరిమితమైన సర్వస్వము. కానీ యూనిక్ క్వాలిటీ ఏంటి? అక్కడున్న బిందువుకి అక్కడున్న సముద్రానికి ఉన్నటువంటి యూనిక్ క్వాలిటీ ఏంటి? ఎవ్రీథింగ్, సర్వస్వమే, నువ్వు సర్వస్వమే. కానీ సముద్రం అంటే పరమాత్ముడు ఎలాంటి వాడు? అనంతమైనటువంటి సర్వస్వము. కానీ నువ్వు ఎటువంటి సర్వస్వానివి? పరిమితంతో ఉన్న సర్వస్వానివి. ఇక్కడ ఒక చిన్న మాట ఒక్కసారి స్మరించుకుందామండి. అవతాడు చెప్పిన మాటేనండి, కొత్త మాట కూడా కాదు. ఇప్పుడు ఏమంటున్నాడు అవుతాడు? ఆ సముద్రాన్ని ఒక పరమాత్మతో పోలుస్తూ ఏమంటున్నాడు? పరమాత్మ ఎలాంటి వాడు? సముద్రం లాంటి వాడు. కాబట్టి ఆ సముద్రం ఎలాంటిది? అనంతమైనటువంటి సర్వస్వము అన్నాడు కదండి. ఏమంటున్నాడు? సముద్రాన్ని పరమాత్ముడు అనంతమైనటువంటి సర్వస్వము అంటే ఇన్ఫినిట్ ఎవ్రీథింగ్ అంటున్నాడు. కానీ అందులో ఉన్న డ్రాప్ ఎవరు? అందరం అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండివిజువల్గా కనెక్ట్ చేసుకుంటే నేను అందులో ఉన్నాను, ఒక డ్రాప్గా ఉన్నాను. కానీ నన్ను మాత్రం ఏమంటున్నాడు అవుతాడు? ఎవ్రీథింగ్ అని చెబుతూ కూడా ఎటువంటి ఎవ్రీథింగ్? నేను ఫైనెట్ ఎవ్రీథింగ్ అన్నాడు. అంటే ఇన్ఫినిట్లో ఉంటూ కూడా నేను ఎందుకు ఫైనెట్గా ఉండాల్సి వచ్చింది? అపరిమితమైన సముద్రంతో ఉన్నప్పటికీ, అపరిమితమైన సముద్రంలో ఉన్నప్పటికీ నేను మాత్రము పరిమితమైనటువంటి సర్వస్వంగా ఉండడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటండి? ఒక్కసారి స్మరించుకుందామండి ఆ మాటని. దానికి కారణం ఏంటండి? అంజబ్ గారు ఒక్కొక్కరు చెప్పండి. అంజబ్ గారు. నేను అని సెపరేట్నెస్. ఓకే. అరుణ? అనే అజ్ఞానం యొక్క బుడగని పగల
ఎస్, అజ్ఞానపు బుడగా, అది చెప్పాడు అవుతాడు మనకి స్టార్టింగ్లో. సో అంటే ఇప్పుడు పరిమితమైన సర్వస్వంగా ఉన్న నేను అపరిమితమైన సర్వస్వంగా మారాలంటే ఏం చేయాలి అరుణ? ఏం చెప్పాడు అవుతాడు? బబుల్ బరస్ట్ అవ్వాలి. బబుల్ బరస్ట్ అయితే తప్ప ఏం బరస్ట్ అవ్వాలి? అది అజ్ఞానపు బుడగా. కానీ ఇక్కడ అవుతాడేమంటున్నాడు? బబుల్ అని పదం వాడటం లేదు ఇక్కడ, అజ్ఞానం అనే పదం వాడటం లేదు. ఎందుకంటే వాడాల్సిన అవసరం అవుతాడికి మళ్ళీ శ్రమ అవసరం లేదు, ఎందుకంటే ముందే చెప్పాడు కాబట్టి. అది శ్రద్ధ చేసే గొప్ప పని అండి. బాబా చెప్పుకుంటూ లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మొదట చెప్పినవి ఏం చెప్పడండి అవుతాడు? మనం కనెక్ట్ అవ్వాలి, మనం కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఎంతవరకు శ్రద్ధ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా బబుల్ వాళ్ళే చూడండి, డ్రాప్ గురించే మాట్లాడుతున్నాడు, ఆత్మ గురించే మాట్లాడుతున్నాడు. పరమాత్ముడు తన గురించి మాట్లాడుతున్నాడు, తనతో ఉన్నటువంటి అంటే ఆత్మరూపంలో ఉన్నటువంటి బిందు గురించి మాట్లాడుతున్నాడు. అందుకే దాన్ని డ్రాప్ సోల్ అంటారు. మనందరిలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మ ఎలాంటిది? అది బిందు ఆత్మ. ఇట్ ఈస్ అ డ్రాప్ సోల్ అంటాడు అవుతాడు. కానీ ఇక్కడెక్కడ బబుల్ అని వాడలేదు, ఎక్కడ కూడా ఇగ్నోరెన్స్ అని వాడలేదు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడి నుంచి బాగా శ్రద్ధ పెట్టాలి. ఎలా పెట్టాలి అంటే, ఎందుకు ఇది ప్రశ్న కాదండి, విచారణ చేయాలి. నేను సముద్రంలో ఉన్నాను అంటున్నాడు బాబా. ఓకే, సముద్రం ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉంది? అనంతమైనటువంటి సర్వస్వమే సముద్రము. అటువంటి అనంతమైనటువంటి సర్వస్వమైనటువంటి సముద్రంలో నేను మాత్రము బిందువుగా ఉన్నంత వరకు నేను సర్వస్వమే అంటున్నాడు అవుతాడు. కానీ పరిమితమైన సర్వస్వం అంటున్నాడు. కారణం ఏంటి అన్నప్పుడు, నా చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానపు బుడగా, అజ్ఞానపు బుడగా, అది చెప్తున్నాడు అవుతాడు. Thus every drop in the ocean is most finite everything. In short, if infinite ocean is infinite everything, then every drop of the ocean is a most finite everything. అంటే ఒకవేళ అనంతమైనటువంటి సాగరం అనేది అనంతమైనటువంటి సర్వస్వం అయితే, అందులో ఉన్న ప్రతి ఒక్క బిందువు కూడా, ఆ సముద్రంలో ఉన్న ప్రతి బిందువు కూడా ఎలాంటిది? అత్యంత పరిమితమైన సర్వస్వము. కాబట్టి ఆ పరిమితమైనటువంటిది అపరిమితం అవ్వాలి, అనంతమైనదిగా మారాలి అంటే ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి అజ్ఞానపు బుడగ పగలగొట్టుకోవాలి. పగిలితే ఏం జరుగుతోంది? ఇంతవరకు ఆత్మగా పరమాత్మలో ఉన్నటువంటి నేను, ఆత్మగా పరమాత్మతో ఉన్నటువంటి నేను ఇక మీదట ఆత్మగా ఉండకుండా సాక్షాత్ పరమాత్మగా నేను జీవించగలుగుతాను. నా జీవితం ఎలా ఉంటుంది? పరమాత్మగా జీవించడం మొదలు పెడతాను. కాబట్టి ఏ ఒరిజినల్ రియల్ క్వశ్చన్తో అయితే నా కథ మొదలయ్యిందో, నిజానికి దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ రియల్ క్వశ్చన్కి అక్కడ మాత్రమే, ఎప్పుడైతే బబుల్ బరస్ట్ అయ్యిందో అక్కడ నాకు ప్రాప్తిస్తుంది. ఏంటది? ఒరిజినల్ రియల్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఐ యామ్ గాడ్. నేను భగవంతుడు. అంటే నేను భగవంతుడు అనే స్థితి పొందనంత వరకు నాలో ఉన్నటువంటి డ్రాప్ అనేది ఎలా ఉంటుంది? ఒక పరిమితమైన సర్వస్వంగానే ఉంటుంది అని మనకి అవతాడు చెప్పడం జరిగింది. కాబట్టి అవతాడు చెప్పినటువంటి మిగతా విషయాల్ని మరి కాస్త శ్రద్ధతో మరొక మెహరోపాసనంలో కలుసుకున్నప్పుడు వాటి గురించి మరింత శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ్మ అవతార్ మెహర్ బాబాకి జై. ఓకేనండి. సో ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? జై మేర అబ్బా సులోచన గారు. మరి ఉనికి ఏమో శరీరానికి అస్తిత్వం ఆత్మ సంబంధం అన్నారు కదా, అది కొంచెం వివరించండి. సో మనకి ఇంతకుముందు మనకి అవతాడు చెప్పినటువంటి దాని బీయింగ్ అండ్ ఎగ్జిస్టెన్స్ అంటాడు. అంటే ఉనికి, అస్తిత్వము. ఎందుకంటే ఉనికి అంటే ఇది పూర్తిగా బుడగకి సంబంధించిందమ్మా, పూర్తిగా. ఎందుకంటే ఒకసారి మనకి డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10లో అవునా? అంటే ఆత్మ తప్ప అమ్మా. మీరు ఒకసారి చార్ట్ నెంబర్ 10లో మనకి అడ్డంగా రాసేస్తుంటాడు, ఒక మాట రాస్తాడు అవుతాడు. ఒక ఆత్మ తప్ప స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, బుద్ధి
సంస్కారాలు, ఎడబాటు యొక్క చోటు అనేటువంటి సర్కిల్స్ అన్నిటినీ కలిపి ఏం చెప్పాడంటే అవుతాడు, ఇదంతా కూడా బుడగే. ఇదంతా బుడగే అంటే ఉనికి అంటే అర్థం ఏంటి అంటే ఒక దాని మీద ఆధారపడేది ఉనికి. ఏదైతే స్వతంత్రంగా ఉంటూ దేని మీద ఆధారపడకుండా ఉన్నదే అస్తిత్వమైనటువంటి ఆత్మ. ఇలా అర్థం చేసుకుంటే చాలు మనకి. అవునవును, ఆత్మ దేని మీద ఆధారపడి లేదు, స్వతంత్రంగా ఉంటుంది. అవును, శరీరం ఆత్మ యొక్క సాహచర్యంలో ఉంటూ నేనేనని పలుకుతుంది. అవును, అందుకని ఇది ఉనికి, అది అస్తిత్వమైంది. ఉనికిని కూడా ఇంకొక మాట కూడా చెప్తాడు అవుతాడు. ఉనికిని ఏమంటారంటే అనాత్మ అంటారు. ఆత్మ కానిది, తనకంటూ ఎటువంటి అస్తిత్వం లేని దానిని కూడా అనాత్మ విషయాలు అంటారు. అనాత్మ విషయాలు ఎప్పుడూ కూడా ఉనికికి సంబంధించింది అయి ఉంటుంది. ఆత్మకి సంబంధించిన ప్రతి మాట కూడా అది అస్తిత్వానికి సంబంధించింది అయి ఉంటుంది అంటాడు అవుతాడు. ఓకేనండి. ఇంకా అండి, ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయి? ఏమైనా అడగాలనుకుంటున్నారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జై బాబా. ఓకేనండి, అయితే మన షెడ్యూల్ని మనం కంటిన్యూ చేద్దామండి. తర్వాత నామం నర్మదా గారు, ఆరతి ఆంజనేయులు, ఆ తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దము, ఆ తర్వాత ఈ పూట మెహరోపాసన కంక్లూడ్ అవుతుంది. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा
परमात्मा अवतार बाबा की जय। ओम परब्रह्मा परमात्मा अवतार मेरे 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 बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मनसु हारतिदे मनसु हारतिदे मनसु हारतिदे महिमान्वित मंगल चरणा मेहरु बाबा प्रेममया इवे माకు सर्वमय। मनसु हारतिदे मनसु हारतिदे उत्तरमौनी सुंदर शुभकरमौ आनंद स्वरूपम श्रीकरमौनी सुंदर रूपम शुभकरमौ आनंद स्वरूपम विमलतयागम प्रेम स्वरूपम निरुपम तेजो विलसित सत्य स्वरूपम। मनसु हारतिदे मनसु हारतिदे मनसु हारतिदे महिमान्वित मंगल चरणा मेहरु बाबा प्रेममया నీవే మాకు సర్వమయా నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ శరణములే శరణం శరణం నీ శరణములే శరణం శరణం జీవిత పరమావధి సన్నిధి కాదా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ శరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మానస చోరా గైకో మదీరా శాశ్వత మౌని దరిరానీరా మానస చోరా గైకో మదీరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితోనే మా మనసు నీకు అంజలితోనే మా మనసు నీకు హారతి చేశాము మౌన స్వరూప మనసు హారతిదే
మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ శాశ్వత ప్రీతం అవతార్ మేర్ బాబా కీ జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దాము. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. అవతారుడు ముందు ముందు చెప్పబోయేటువంటి అద్భుతమైన గొప్ప మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఆ వాక్యాలకి ఆధీనమవుతూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించిన స్థూల సంస్కారాలని సహకరింప చేసుకోవాలి. తిరిగి మరొక మెహరోపాసనంలో కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా.